చదువుకుందాం. మత్తయి సువార్త బైబిల్ను వారు చాలా జాగ్రత్త చూసుకోవాలి. 20వ అధ్యాయము. ఒకసారి టైం వాచ్ అది చదవాలి బైబిల్. ఏలియనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలి పెట్టుకుంటకై పొద్దున్న బయలుదేరి దినమునకు ఒక దేరమున చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకును వెళ్ళి సంత వీధుల్లో ఊరక నిలిచి ఉన్నాం. మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలకు వెళ్ళండి, మేము ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసిను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి, ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగా, వారు ఎవరును మిమ్మల్ని కూలికి పెట్టుకొని లేదని, ఎవరును మమ్మను కూలికి పెట్టుకొని లేదని అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళనని చూసి పనివారిని పిలిచి చివరి వచ్చిన మొదలుకొని మొదట వచ్చిన వారి వరకును వారి కూలిమని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారును వచ్చి ఒక దేనారము చొప్పున తీసుకుని మొదటి వారు వచ్చి తమకు ఎక్కువగా దొరుకును అనుకుని, కానీ వారికి ఒక దినము చొప్పున దొరికిను. వారు అది తీసుకొని చివరి వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పని చేసిన పగులంతయు కష్టపడి ఎండ బాధను సహించి మాతో వారిని సమానము చేసితువని ఆ ఇంటి యజమాని మీద సనుక్కునిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఇక్కడ బాగా గమనించాలి ఈరోజు దేవుని యొక్క మాటలు. ఇక్కడ ద్రాక్ష తోట ఒక యజమానుడు, ఆయన బయటికి వెళ్ళినాడు. అక్కడ చాలామంది కనబడి ఉన్నారు. అక్కడ కొంతమందితో వడబడి చేస్తున్నాడు. ఒక దినానికి వచ్చి దేనారం అని, దేనారం అంటే ₹10. దేనారం అంటే ₹10. మనం జ్ఞాపకం ఉన్న టైంలో పాలలో 5 పైసలు ఎలా చెల్లినాయో, మనకంటే ఇంకా వెనకది యేసు ప్రభు వచ్చిన కాలంలో, ఇది 2000 సంవత్సరం క్రితంలో జరిగిన చరిత్ర. ఇది దేనారం అంటే అప్పుడు కూలి ఎంత? ₹10. ఇక్కడ ఆ ఇంటిది యజమానుడు, లేకపోతే ఆ ద్రాక్ష తోట యజమానుడు, లేకపోతే ఆ పనివారును వడబడి చేసుకున్నట్టు ఒక దేనారము దినానికని. అక్కడ 9 గంటలకి పిలిచిన వారిని తిరిగి 12 గంటలను 3 గంటలను 5 గంటల వరకు వచ్చిన వారందరికీ ఒకే కూలి కట్టించినాడు ఆ యొక్క తోట యజమానుడు. హల్లెలూయా. బాగా గమనించండి. ఈ రోజున విన్నబోతున్న యొక్క వాక్యాన్ని రేపు వచ్చే రాకట్లో నీ యొక్క పన్ను బట్టి ఉంటుంది, నీ విశ్వాసం బట్టి ఉంటుంది. పనివాడు జీవితానికి పాత్రనట్టుగా వారి యొక్క విధానం పెట్టి, వారి యొక్క భక్తిని పెట్టి, వారి విశ్వాసం పెట్టి, వారి ఆసక్తిని పెట్టి పరలోక రాజ్యంలో వారి జీవితంలో ఒక ప్రత్యేకత
ఒక నియమం ఉంటుంది వాళ్ళ జీవితాలలో. అదే కాదు, పరలోకముకు వెళ్ళాలంటే ఇంకేముంటుండే ఆయన. చాలామంది చిన్న బిడ్డలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు ఆటంకపరుస్తూ ఉన్నారు. ఆటంకపరుస్తుంటే వాళ్ళని ఆటంకపరచొద్దు, వాళ్ళ వద్దకి రానిమని యేసు ప్రభు శిష్యుని గద్దించినాడు. ఇంకా వారిని వెతుకున్న ఆశీర్వదించి, ఇటువంటి చిన్న బిడ్డ హృదయం కలిగిన వారే పరలోక రాజ్యం అన్నాడు ఆయన. ఎటువంటి హృదయం అంట? చిన్న బిడ్డ హృదయం కలిగిన వారే పరలోక రాజ్యం అన్నాడు. ఈ యొక్క వడబడక జరిగి కొద్దిగా ముందుకెళ్తే మనం కనబడేది అన్నమాట. ఈరోజు చిన్న బిడ్డ హృదయం కలిగిన వారు మాత్రమే ఈ విషయంలో చాలా గమనించాలి. ఇక్కడ 9 గంటలకు వచ్చిన వారు, 12 గంటలకు వచ్చిన వారు, 3ంటికి వచ్చిన వారు, 5ంటికి వచ్చిన వారి గురించి తిరిగి సాయంత్రం పూట వారికి లెక్క ఇస్తున్నప్పుడు ఈ మొదట 9ంటికి వచ్చిన వారు ఏమనుకుంటున్నారంటే, మేము ఉదయం 9ంటికి వచ్చినాము కదా, వారికంటే మాకు ఎక్కువ ఇస్తారని వీళ్ళు ఆశపడ్డారు. కానీ అందరికీ సమానంగా దేనారమే ఇచ్చినాడు ఆ యొక్క యజమానుడు. ఈ మొదట వచ్చిన వారు అందరికీ ఏడిది, వాళ్ళకి 5ంటికి వచ్చిన వారికి లాస్ట్ ఏడిది ఉదయం మాకు ఏడిది ఒకే లెక్క ఇచ్చినాడు ఈయన అని వీళ్ళు సొనుక్కుంటున్నప్పుడు అక్కడ ఇంటి యజమానుడు, నేను నీతో మొట్టమొదటిగా వడబడి చేసుకున్నాను, నీతో నేను ఏం చేశాను, దినానికి వచ్చి ఒక దేనరమని వడబడిక చేసుకున్నాను. ఇంకా నేను నీతో వడబడిక చేసుకున్నాను బట్టి నీకు దేనరం ఇచ్చినాను. 12ంటికి వచ్చిన వాడికి, 3ంటికి వచ్చిన వాడికి, 5ంటికి వచ్చిన వాడికి అది నా ఇష్టం, నా సొమ్ము, అది నా సొమ్ము, నా ఇష్టం అన్నాడు. ఇంకా హల్లెలూయా. ఈ మాటలంటున్నప్పుడు ఎమ్మటే మళ్ళీ 9ంటికి వచ్చిన వారు ఏమంటున్నారంటే, మేము ఉదయం కాలం వచ్చిన ఎండ దెబ్బ, వడదెబ్బ మాకు తగిలింది, కానీ మేము ఎందుకు మాకు అలా ఇచ్చినామని చెప్పంటే, నేను మంచివాడు అనిపించుకోవడానికి మీకు ఇష్టం లేదా అని ఎవరితో అంటున్నాడు? ఉదయం 9ంటికి వచ్చిన వారితో అంటున్నాడు ఆయన. ఇక్కడ మీకు ఏమర్థమైంది ఈ సంభాషణలో? ఈ కూలోలకి, ఈ ద్రాక్ష తోట యజమానికి గొడవ పడింది. ఇక్కడ ఏం పడిందమ్మా? గొడవ పడింది. హల్లెలూయా. నిన్నగాక మొన్న ఎప్పుడు, మొన్నటిదాకా 450 రూపాయలు, 400 కూలి. అప్పుడేమో ఇట్లా చేసినారు. ఈరోజు ఒక్కొక్కరు కింట కోస్తారట. కింట అదేంది? మళ్ళీ కింట కనుక సామాన్యం పోతారా? పైన మంచిగా ఉంటే లోపల తొక్కుతారు. ఏడిది పచ్చాకు, తోడాలు, గీడాలు మొత్తం బరువడానికి చాలా ప్లానింగ్ ఉంటుంది. చాలా ప్లానింగ్. డబ్బు మీద పిచ్చిన్నప్పుడు ఎన్నో ప్లానింగ్లు వస్తాయి. వస్తాయి రావమ్మా? నిజం చెప్పాలి, గుండె మీద చేసుకొని బాగాలో నీకు అంటే నేను నీకు చెబుతున్న యొక్క మాట ఏంటంటే, క్రైస్తవుడు అంటేనే యథార్థవంతుడు. ఎవరమ్మా? ఆ యథార్థం మనలో ఉందా? క్రైస్తవుడు అంటేనే యథార్థవంతుడు. క్రైస్తవుడు అనేవాడు పక్కన వాడికి నష్టం చేయడు. పనికి పోతే తన చేలో ఎలా కష్టపడతాడో, తన సొంత చేలో, తన కూలిపోయిన చేలో కానీ అలానే కష్టపడతాడు. ఈరోజు మనం క్రైస్తవుడు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? రుజువు ఏమనుందా? ఇక్కడ నాకు ఈ ఆలోచన రాలేదు. ఉదయకాలం లేచి బైబిల్ చదువుకుంటున్నా, ఏ వాక్యం చెప్పాలి ప్రభా అని చెప్పని. ఆలోచన మనకి దినచర్య ఉంది, ఆది కాండం దినచర్య ఉంది. అది దాదాపు 3 సార్లు పెట్టిన 4వ కానీ నడుస్తూ ఉంది. కానీ ఇది కంటిన్యూ చేస్తున్నాను, ఏదో ఒక విధంగా దినచర్య నడిపిస్తున్నాను. కానీ ఏం చేయాలని చెప్పినప్పుడు, అరే బాయ్, మత్తయి సువార్తలో 20 అధ్యాయం చూడని చెప్పాడు. ఏముందా ఎప్పుడు చదువుకుంటాం, అన్నీ గుర్తుండవు కదా. దేవుడు దాన్ని గుర్తు చేస్తే తప్ప మానవరీతికి మనిషికి గుర్తుండదు. ఇంకా ఏందైనా చూస్తే కూలి గురించి ఉంది. ఇప్పుడు ఈ కూలి గురించి ఏం చెప్పాలి? ఈరోజు మట్లాదివారం కదా, యేసు గాడిద మీద పోయిండు, అందరూ ఏ తాతలు పట్టుకుర్రు, అవి పట్టుకుర్రు, ఈ పట్టుకుర్రు, ఇవి చెప్పాలి కదా.
మరి ఇప్పుడు ఏంటిది ప్రభు అని చెప్పండి పరిస్థితి అంటే, క్రైస్తవుడు అనేవాడు యథార్థమంతురాడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు చెప్పండి? క్రైస్తవుడు అనేవాడు యథార్థవంతుడై ఉండాలి. తప్పు చేయకూడదు. తప్పు చేస్తే, తెలియక తప్పు చేస్తే క్షమాపణ ఉంది. కానీ తెలియచేసిన వాడికి క్షమాపణ లేదు ఇంకా. మరి ఈ రీతిలో ఇటువంటి తప్పులు చేసి ఆరాధన యొక్క పాత్రలో చేయతేమేది అపరాధి అవుతాడు. ఇంకా ఇంక క్షమాపణ ఇంకా లేదు. ఇంకా బాగా గమనించింది. ఈ రీతిలో పరిశుద్ధ గ్రంథములు రాయబడ్డ మాటలు. అందుకే క్రైస్తవుడు అనేవాడు దేనికైనా యుద్ధములో సిద్ధముగా ఉంటాడు. అతను దేని విషయంలో ఉంటాడు? యుద్ధానికి సిద్ధంగా అంటే అబద్ధాన్ని ఎదుర్కోవడానికి, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, తిరిగి ఏదైతే సత్యముగా జీవిస్తూ అసత్యముతో ఏంటిది యుద్ధం చేస్తాడు తప్ప, అసత్యములో ఉండి సత్యానికి వ్యతిరేకంగా నిలబడి యుద్ధం చేసేవాడిని క్రైస్తవుడు ఎప్పుడు అన్నాడు. ఇంకా హల్లెలూయా. అలాగనే యేసు ప్రభువు అంటాడు ఒక మాట. ఏమంటాడంటే, అపవాది యుద్ధము చేసుకునే ఎడల్లా వాడికి వీడికి ఇద్దరికి గొడవ పడితే వాడి రాజ్యమే ఉండదంట. వాడి రాజ్యము నిలవదన్నాడు. ఇంకా అలాగనే దేవుని నమ్ముకున్న మనం, దేవుని కలిగి ఉన్న మనము ఎలా ఉండాలి? మంచిగా యథార్థంగా సంపాదనలో నీకు ఎంత 5 వేసులు చాలు. యథార్థ లేని సంపాదన నీవే గుంత దూకున్న గుంతలో పడుతున్నావు. ఇంకా ఇదే విషయంలో ఒకడికి 5 నాణాలు ఇచ్చినాడు, ఒకడికి 2 నాణాలు ఇచ్చినాడు, మరొకడికి 1 నాణ్యం ఇచ్చినాడు. ఆ యజమానుడు దూర ప్రాంతానికి తన వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయినాడు. ఇంకా తిరిగి కొన్ని రోజులకి నేను కొంతమందికి ఏదైనా నా నాణ్యములు ఇచ్చిన కదా అని చెప్పిన దాన్ని వసూలు చేసుకుందామని వచ్చాడు వాడు. అందులోకి మొట్టమొదటిగా 5 నాణ్యముల కాడికి వెళ్ళినాడు, ఇచ్చిన కాడికి వెళ్ళినాడు. ఎమ్మట ఆ యజమాని వచ్చి చూసి కురి చేసి కూర్చోబెట్టి, నా యజమానుడా, నువ్వు నాకు 5 నాణ్యములు ఇచ్చినావు, నేను 5కు 5 సంపాదించుకున్నాను అని ఆ 5 నాణ్యం తీసుకున్న దాసుడు చెబుతున్నప్పుడు యజమానుడు ఎంతగానో సంతోషించాడు. భలే ఏంటిది దాసుడా, ఏమంటాడు ఇక, నేను నీకు కొంచెంలో ఏంటిది ఇస్తే ఆ కొంచెం నమ్మకం ఉన్నావు, నేను నీ పక్షాన ఆనందిస్తున్నాను, నా సంతోషంలో పాలు పంచుకోమన్నాడు. ఇంకా అక్కడి నుంచి 2 నాణ్యములకి ఇచ్చిన వాడి కాడికి వెళ్ళాడు. ఇంకా ఆ 2 నాణ్యములకి ఇచ్చిన వాడి కాడికి వెళ్ళగానే అతను యజమాని వచ్చి చూసి అతనికి మంచి గౌరవించి, నా యజమానుడా, నాకు నువ్వు ఇచ్చిన 2 నాణ్యములను నేను 2కి 2 సంపాదించుకున్నాడు. ఇంకా సేమ్ 5 నాణ్యములకి ఇచ్చినవని ఏ రీతి అయితే గణపరిచినాడో తిరిగి అతను కానీ గణపరచను. కొంచెంలో నమ్మకం ఉన్నావు, నీకు అన్నిటి మీద వాటి మీదకి నేను అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పని ఈ రీతిగా కొన్ని విషయాల్లో ఆ యొక్క యజమానుడు తన యొక్క పనివారి గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి 1 నాణ్యం ఇచ్చిన వాడి కాడికి వెళ్ళాడు. ఇంకా వెళ్ళగానే ఏం చేస్తాడు? ఇంకా అతన్ని గౌరవించలేదు, అతను ప్రేమించలేదు, ఏం లేదు. కానీ నేను నీకు ఇచ్చిన నాణ్యం ఏది అని అడిగినాడు యజమానుడు. ఇంకా ఈ 1 నాణ్యం తీసుకుని వాడిని విత్తని అడిగితే, నువ్వు విత్తిన చోట కొయ్యబడవని, నువ్వు కోపిష్టపడని నాకు తెలుసు, అందుకే నువ్వు విచ్చింది తీసుకెళ్ళి గొంత తీసి గొంతలో పెట్టినా, ఇది నువ్వు తీసుకొని పొమ్మన్నాడు. హల్లెలూయా. ఆలోచించండి, ఈ ఉదయం కాలము 9 గంటలకు వచ్చిన వారికి, సాయంత్రం 5ంటికి వచ్చిన వారికి ఒకే దేనారము ఇచ్చినాడు. ఇంకా ఇప్పుడు ఇందులో ఎవడు గొప్పడు అంటాం? 5ంటికి వచ్చిన వాడా, 3ంటికి వచ్చిన వాడా, లేదా 12ంటికి వచ్చిన వాడా, 9ంటికి వచ్చిన వాడా? బాగా ఆలోచించండి. క్రమంగా మనం చూస్తే, సమయం చూస్తే ఇక్కడ ఆ 9ంటికి వచ్చిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. మేము ఉదయకాలం నుంచి వచ్చి ఎండకి వడగాలికి ఎంతగానో కష్టపడ్డాం, కానీ వాళ్ళకు మాకు ఒకే లెక్క
ఇచ్చిన వాడిని ఆ వ్యక్తి మాట్లాడాడు. ఇంకా చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు నీకు ఉపమానం రీతిగా మనకి లేఖనం రాయించాడంటే మన విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన. ఇంకా అందుకే బైబిల్లో లోకాసు వార్తలో ఒక మాట రాయబడి ఉంది 18వ అధ్యాయంలో. చాలా చక్కగా మనం ఈ చాలాసార్లు ఈ యొక్క వాక్యాన్ని మనము విని ఉన్నాం. యోహాను సువార్త, లోకాసు వార్త 18వ అధ్యాయం కొన్ని విషయాలు. 8వ వచనం కింది 3వ లైన్లో, మీతో చెప్పుతున్నాను, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? క్వశ్చన్ మార్క్. అంటే విశ్వాసంతో ఉన్నవారిని కనుగొనడానికి ఉన్నాడు ఆయన. ఇక్కడ భూమిన ఎవరైతే విశ్వాసము గలవారు ఉంటారో, విశ్వాసము గలవారు ఏం చేస్తారు? యథార్థవంతులుగా జీవిస్తారు. నేను నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు, నేను నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, నేను నమ్ముకున్న వాడు నీతిపరుడు, నేను నమ్ముకున్న దేవుడు ఏంటిది? సత్యవంతుడైన ఆయన, న్యాయవంతుడు. నేను ఏంటిది? నా దేవుణ్ణి కలిగి ఆయనలాగా నేను జీవించాలి తప్ప నాకు ఈ లోకంలో సంబంధించిన ఏది లేదు. చూడండి, ఇక్కడ ఒక్క నాణ్యము తీసుకున్నవాడు వాడి విశ్వాసం కనపరిచాడు కదా. నువ్వు విత్తిన చోట కోయబడవ నాకు తెలుసు అన్నాడు. ఇంకా కానీ 5 నాణ్యము తీసుకున్నవాడు, 2 నాణ్యం తీసుకున్నవాడు, నా యజమానుడా, నాకు నువ్వు 5 ఇచ్చినవు, 5కు నేను 5ను సంపాదించుకున్నాను అడక్క. అలాగే నేను తిరిగి 2 నాణ్యములు గల వాడు ఏమన్నంటే, అయ్యా నాకు 2 నాణ్యములు ఇచ్చినావు, నేను 2కి 2 సంపాదించుకున్నా అన్నప్పుడు, భలే మంచి దాసుడా, నేను నీ పక్షాన ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను, నా సంతోషంలో పాలు పంచుకోమని అన్నాడు. ఇంకా మరి ఈరోజు ఒకసారి నుంచి దేవుణ్ణి సంతోషపెట్టే వరంగా బ్రతకల తప్ప దేవుణ్ణి దుఃఖపరిచే వరముగా ఉండకూడదు. నువ్వెక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలి? నీ మాట, నీ ప్రవర్తన ఎలా ఉండాలి ఆలోచించాలి. మనిషిని ఎంతోసేపు మనం కనిపెట్టడానికి సమయం ఎక్కువ అవసరం లేదు. ఇక మనం పోయిన ఆదివారము మన తవిత ఎక్కడి నుంచో పుచ్చకాయల కోసుకొచ్చింది. ఇక ఒకళ్ళకి చెప్పిన 2 తీసుకోమని, ఒకళ్ళకి ఏమిడదు ఒకటి తీసుకోమని. కానీ ఒక ఆమె తప్పు లేదు, కానీ ఒక ఆమె తప్పు ఉంది. ఒకటి తీసుకుంటే 2 తీసుకుంది. ఇక మా ఊనం గమనించడం. ఇంకా అప్పటికి 2 తీసుకుని పోతున్నామా బిత్ర చూపు చూస్తూ ఉంది. ఇక నాకు అన్న 2 తీసుకోమన్నాడు, వాళ్ళకి ఏమైండదు, ఒకటి చెప్తే వాళ్ళు 2 తీసుకుంటారు, 2 తీసుకుంటున్నా కానీ ఏమంటాయి అని. కానీ నేను గమనిస్తా, ఇప్పుడు తీసుకొచ్చింది ఒక మనిషి, ఇక్కడ దేవుడి మందిలో పరిచర్య అవుతున్న వ్యక్తి ఒక మనిషి తీసుకొచ్చింది. ఆమెతో పాటు ఇంకా కొంతమంది, అంటే మన దేన్స్ కానీ దేన్స్ బరగా వీళ్ళు ప్రయాసపడ్డారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది? ఒకటి తీసుకెళ్తే 2 తీసుకెళ్తే బాగుండదు, వాళ్ళ ఆపుకున్నల్లా, వాళ్ళ ప్రాంతం ఆపుకున్నల్లా పట్టకొచ్చారు. ఎన్నో మనం 30-40 పట్టకొచ్చారు అనుకుంటాను. ఎన్నో ఉన్నాయి, ఇంతకీ లెక్కగా మేము వెళ్ళేది. ఇంకా మేమేం చేసినాం? వాళ్ళు ఇంత ఆశ తీసుకొచ్చినారు, దేవుడు పని చేస్తున్నాం, తలా 1 ఇద్దాం 2 ఇద్దాం అనుకున్నాము. కానీ ఇక్కడ వేరైపోతా ఉంది, అన్నీ చూస్తూ ఉన్నా. బా ఎలా ఉందో ఈ వ్యవహారం అని చెప్పండి. నా కళ్ళ ముందు ఇంత తప్పు జరుగుతుంటే నేను లేకపోతే ఎంత తప్పు జరుగుతుంటుంది? ఇంకా నా కళ్ళ ముందు ఇంత తప్పు జరుగుతుంది. సేవకుడు యొక్క మాట దాన్ని శాసనంగా తీసుకోవాలి. పాస్టర్ గారు చెప్పిన యొక్క మాట దాన్ని శాసనంగా తీసుకోవాలి. ఎందుకు అల్లడ దొంగ డబ్బులు అనుకో 2000 రూపాయలు నోట్లు అనుకో, అబ్బా ఆడ చాలా బడ్డీ అంటే చర్చిలో ఒక్కడ కూర్చొని నేను ఒక్కనే ఉంటాయి అడిగా, నేను ఒక్కనే ఉంటాను. నా అప్పు తిరిగిపోద్దామా, అందులో గ్యాస్ కానీ లేదు, కనీసం ఒక కట్టం దొరికినా కానీ ఈ కరువు అంతా తిరిగిపోతే మొత్తం పోతారేమో. హల్లెలూయా. ఇట్నే ఒకరోజు ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నట్టు, ప్రభువా, యేసు ప్రభువా నీకు వందనాలు, మాకు కరువు వచ్చిందే, పంటలు అనట్లేదని చేసి ప్రార్థన చేస్తాడు.
ప్రభువా వర్షాలు రావాలి ప్రభువా, మంచిగా భూమి మీద వర్షం పడాలి, మంచి పంటలు పండాలని ప్రార్థన చేస్తుంది. అందులో ఒక పిల్ల, బుడ్డ పిల్ల వింటుందంటే ఇవన్నీ. స్తోత్రం నాయన, స్తోత్రం. ఆ పిల్లకి పాస్టర్ చెప్పే మాటలు బాగా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, వర్షం బాగా పడాలి నాయన అంటుందంటే ఈ పిల్ల. ఈ పాస్టర్ గారితో వీళ్ళందరూ ఎటు ఆడుతారంటే వీళ్ళందరూ వర్షం కోసం ప్రార్థన చేస్తుంటే ఆ పిల్ల గట్టిగా చర్య తీసుకొని ప్రార్థన చేస్తుంది. లాస్ట్కి పాస్టర్ గారు ప్రార్థన చేసింది కదా, ఆయన చెప్పిన ఆ పిల్ల ఇంట్లో గొడుగేసుకొని వచ్చిందట. సాయంత్రం ప్రార్థన అంటే ఇంట్లో ప్రార్థన చెప్పి కదా మాస్టర్ గారు, అమ్మో మేము ఉదయకాలం ప్రార్థన చేసినాం వర్షం వస్తుందని ఆ పిల్ల ఏం చేసింది, గొడుగేసుకొని వచ్చింది. వాళ్ళమ్మ ఉండి పనికి మొదల బాగా మంచిగుంటే వర్షం వస్తుంది అన్నట్టు, ఈమెను సూర్యుడు ఎండగత్తుంటే వర్షం వస్తుంటుంది మా అని 2 పీకిందంట. పీకినా కానీ నేను గొడుగేసుకొని వస్తా. ఎందుకంటే పాస్టర్ అన్న ప్రార్థన చేసిన వర్షం వస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మే పుట్టింది కాకుండా ఈ ప్రార్థన టైంకి ఆ గ్రూప్లోకి వచ్చడానికి ఇటు చూసేదంట, ఇంకా రాలేదుగా, ఈ ప్రార్థన పడేవాళ్ళు రాలేదు, ఇంకా ఈ ప్రార్థన చేసేవాళ్ళు రాలేదు అని ఈ విశ్వాసం వస్తే ఇటు చూసేటంట. ఈ పిల్ల బుడుగు అంటే గుడి పెడుకోతుందంట. ఆ పిల్ల చూసి అందరు నవ్వుతుర్రంట. వీళ్ళు అమ్మా ఏదమ్మా బాగా చల్లగా ఉంటే సాయంత్రం పడి గుడి వేసుకొస్తున్నాం అని చెప్పి అంటే, ఏం కాదు పాస్టర్ అంకులు ప్రార్థన చేసి తెలిసిన వాన వస్తుంది, నీకేందుకు బాగుంది అంటుందంటే ఈ పిల్లగా పగులు వచ్చింది. మళ్ళీ సాయంత్రము అదే టైం మళ్ళీ తిరిగి గొడుగు వేసుకొని వచ్చింది. ఇంకా కానీ ఈ పాసగాని ఏంటిది, ఈ వర్షం కోసం ప్రార్థన చేసి మర్చిపోయి ఈ పిల్ల కళ్ళే చూస్తుందంట. అరే ఈ పిల్ల ఏందిరా పగులు వేసుకొని వచ్చింది, సాయంత్రం వేసుకొని వచ్చింది అని చూస్తే, కానీ ఏమన్నా మనసులో పెట్టుకొని నవ్వుకుంటున్నాడు ఆయన. ఇంకా ఎవరు పాస్టర్ గారు ఇంకా బాగా సగం వాక్యం చెప్పే టైంలో గుర్తొచ్చిందంటే ఆయనకి, ప్రార్థన చేసినాం కదా అనుకొని గుర్తొచ్చి అరే పిల్ల మంచి విశ్వాసం ఉంచింది రానిక. హల్లెలూయా. సాయంత్రకాలము ఓ యేసు ప్రభు, మేము ఉదయకాలం ప్రార్థన చేసినాం కదా, నేను అయ్యా ప్రార్థన చేసిన, నాతో పాటు చాలామంది ప్రార్థన చేసినా కానీ వీళ్ళందరూ విశ్వాసం లేని వారికి ఉన్నారు. ఇక్కడ ఒక పిల్ల మాత్రము మంచిగా నువ్వు వర్షం పంపిస్తావని నువ్వు గుడి తీసుకొచ్చిందయ్యా, నీ చిత్తమైతే వర్షం పంపించడం ప్రార్థన చేసాడు. ఇక్కడ లాస్ట్ టైంలో సాయంత్రం ప్రార్థనలో అందరూ సగం ముద్ద తినకుండా వర్షం కురిచింది. ఈ పిల్ల గొడుగు పెట్టుకొని ఇటు చూస్తుందట్టగా అందరూ. ఈ తల్లి కానీ గొడిగిడు నేనేం చెప్తా, నేనేమో తల్లి కొట్టిన తల్లి గొడుగు ఏమైనా తడిసిపోతాం, తడుతుంది నాకేముంది. ఏంటి తడుచులందరూ, అరే ఈ పిల్ల ఎంత తెలివి కదరా, అప్పుడేమో తిక్కదన్నారు, ఇప్పుడేమో దేవుడు బాగా గమనించాలి, మన విశ్వాసం చూస్తాడాయన. అందుకే ఇక్కడ ఈ ఎదరాల స్త్రీ గురించి మనం మాట్లాడుతూ ఆయన విశ్వాసము కనుగొననా అంటే కనుగొంటాడా కనుగొనడా? ఎవరు విశ్వాసం ఉన్నారో ఎవరు విశ్వాసము లేరో పరీక్షిస్తాడు ఖచ్చితంగా, ఈ బుడ్డ పిల్లల్ని పరీక్షించినట్టుగా. కానీ అందరికీ బుద్ధి వచ్చింది, ఇంక వర్షం పోయింది, అంత అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు 2 రోజుల క్రితం మళ్ళీ వర్షం ఇది పాస్టర్ ఎక్కడో ప్రార్థన చెప్పిన అప్పుడు అందరూ ఇంత గుడుగుడులు వేసుకొచ్చారు. ఈ పిల్ల ఏం చేసింది, గోరింటి కడిపెట్టి వచ్చింది. ఇంకా వీళ్ళందరూ ఏందమ్మా గొడుగు కట్టారంటే వర్షం రాదు, ఇంకా వర్షం రాదు. ఎందుకంటే వర్షం వచ్చిపోయింది, పాస్టర్ అంకులు ప్రార్థన చేసి వర్షం వచ్చిపోయింది, ఇప్పుడు రాదు వర్షం, లేమని వద్దంటే రానే రాదు చూడని చెప్పండి ఇంకా. హల్లెలూయా. అందుకే సేవకుడి యొక్క మాట దేవుడు దాన్ని శాసనముగా మారుస్తాడు. అది విశ్వాసంగా వారి జీవితంలో జరుగుతుంది. అది ఒక సంవత్సరం ఏం జరిగిందంటే నడిగేట్లోనే పొలాలు మొత్తం వర్షం పడింది, ఊర్లో వర్షం లేదు. అది చాలామంది తెలిసి ఉంటుంది, గుర్తుందో తెలియదు. కానీ పొలాలు మొత్తం కొమ్మ వర్షం కురిసింది. అప్పుడు మిరగాయల కోసుకులు కళ్ళల్లో ఉన్నాయి మిరగాయలు.
ఈ ఊళ్ళో పరిగెత్తి ఏదైనా పరిగెత్తుంటే బయట వర్షం మరి మిరగా కొట్టుకోబోతుంది. వర్షం ఏడుందిరా ఈ ప్యాకెట్ అడుపుడు అంటున్నమాట. కానీ వీళ్ళు బయటకు చూస్తే కొమ్మ వర్షం కురిచింది, వాగులు వచ్చినాయి, ఈ పక్క ఈ అలుగు కానీ పారింది. ఊరు చూస్తేమో సుక్కబడలా. నేను చెబుతున్న యొక్క మాట ఏంటిదంటే, దేవుని యొక్క ప్రణాళికలు చాలా అద్భుతముగా ఉంటుంది. అందుకే అనుదినము దేవుడు మనల్ని, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయనకు బాగా గమనించాలి. దేవుని బిడ్డలే బతుకుతారు. కానీ దయ్యం బిడ్డలు రంగు మార్చుకోవడం తప్ప వాళ్ళ జీవితాలు ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళ దయ్యం బిడ్డలే కాబట్టి. అందుకే చూడండి, యోహాను సువార్తలో 8వ అధ్యాయం 43వ వచనంలో ఒక మాట రాయబడిన మాట చూడండి. మీకు చాలాసార్లు చెప్పి ఉంటాను ఈ మాటను. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనం కాంచి వాడు అబద్ధికుడును అబద్ధముకు జనకుడై ఉన్నాడు. నేను సత్యము చెప్పినను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపముందని మీలో ఎవడైనా శాపించినా నేను సత్యము చెప్పినట్లా మీరు ఎందుకు నా నమ్మరు? దేవుని సంబంధపడి దేవుడి మాటలు వినను, మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏంటిది వినాల్సిన మాట ఏంటిదంటే, మీరు ఎలా నా మాటలు గ్రహింపక ఉన్నారు, మీరు మా బోధ వినలేకుండా ఉంటున్న వలనే కదా. 43వ వచనంలో యోహాను సువార్తలో 8:43 వచనం ఏమంటున్నంటే, మీరు ఎలా నా మాటలు గ్రహింపక ఉన్నారు, మీరు నా బోధ వినలేకుండా వలనే కదా. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాలోచన నెరవేర్చగొరుస్తున్నారని ఆది నుండి వాడు నరహంతకుడై ఉండే సత్యమందు నిలిచిన వాడు కాడు. ఇక్కడ యేసుప్రభువు అడుగుతున్నాడు, ఇంకా ఏమంటున్నాడు, ఇంకా మీరు నా మాటలు ఎందుకు వినరు, ఎందుకు మీరు ఉల్లంఘిస్తున్నారు? ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటే, అవును ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు, అబద్ధికుడై ఉన్నాడు. మీ తండ్రి అయిన వాడు అపవాది. మీరు వాడి మాటలు వింటారు తప్ప మీరు నా మాటలు వినట్లేదు. అందుకే చాలాసార్లు ఎన్నిసార్లు వాక్యం ప్రకటించినా, వాక్యం వింటున్నా చాలామంది అనుకుంటున్నారు, ఎందుకు అన్న చెప్పిందో చెబుతున్నంటే భాగం నుంచండి. ఒకవేళ మీకు ఇసుకు రావచ్చేమో, నాకు తలనొప్పిగానే వస్తుంది అని ఇక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 18వ వచనం ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 18వ వచనం ఒక మాట రాయబడి ఉంది. మీతో నిశ్చయముగా చెబుతున్నాను, మీతో నిశ్చయముగా ఎవడైనా రాజ్యము గురించిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాడి హృదయంలో ఎత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను, తోపక ఎత్తబడిన వాడు వీడే. హల్లెలూయా. ఎందుకు బాగా గమనించండి. ఇక్కడ గ్రహించకపోవటం వలన మీరు మీ తండ్రి అపవాది ఏంటది, మీ తండ్రి వాడు అయినవాడు మీ అపవాది అయినాడు, వాడి బిడ్డలు మీరు, వాడు మీకు తండ్రి అయిన అంటాడు. ఇక్కడ ఏమంటాడు, మీరు గ్రహించక ఉండకపోవటం వలన ఇదిగో దుష్టుడు మీరు విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోయినాడు. ఇంకా వాక్యము గుర్తు ఏడు ఉంటుంది నీకు. ఇంకా వాక్యము గుర్తుంటే ఏం చేస్తాం? తప్పులు చేయవు కదా. వాక్యము గుర్తుంటే తప్పులు చేయవు. వాక్యం ఎప్పుడు గుర్తుంటుంది?
నువ్వు దేవుని మంచి విశ్వాసం ఇచ్చి దేవుడి కోసం బ్రతకాలని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో ఆ తీర్మానానికి దేవుని కాపుదల ఉంటుంది. ఇక హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ వాక్యము ఇది విత్తువాని గురించి ఉపమాన భావం మనం వింటున్నాం. ఆ యజమాని ఏంటిది, విత్తనం విత్తినప్పుడు కొన్ని తోపకబడ్డాయి. కానీ తోపకబడ్డ విత్తనాలను ఆకాశ పశువు వచ్చి ఎత్తుకొని పోయిందంటాక. అలాగనే విత్తువాని యొక్క ఉపమానము బాబు గురించి వినని చెప్పి అంటున్నాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడంటే, తోపకబడ్డ ఎత్తబడ్డ వాడు ఏమైందంట, వాళ్ళు విత్తబడింది గ్రహించకపోవటం వలన, దేవుని మాటలను తన హృదయంలోకి తీసుకోకపోవటం వలన, దేవుని యొక్క మాటలు తీసుకుని ఆ ప్రకారంగా జీవించకపోవటం వలన, వాడి జీవితంలో గ్రహింపనేది లేకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళు విత్తబడే విత్తనము అపవాది ఎత్తుకొని పోయినాడు. ఇంకా నీకు దేవుడికి సంబంధం లేదు. బైబిల్ ఏముంటుందంటే, వాక్యము దేవుడే నాడు, దేవుడు వాక్యమైన వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని యొక్క వాక్యము సరంగా అనుసరించి నడవగలవు. దేవుని యొక్క వాక్యం లేనప్పుడు నువ్వు పెదముతో మాట్లాడదు తప్ప, నీ పై వేషం తప్ప హృదయంలో దేవునికి స్థానము లేదు. నీ కష్టకాలం ముందు, నీ బాధకాలం ముందు, నీ శ్రమకాలం ముందు, లేకపోతే నువ్వు తప్పులు చేస్తున్నప్పుడు వాక్యమైన దేవుడు నీలో ఉంటే కదా భయం నీలో ఉండేది. వాక్యమైన దేవుడు నీలో ఉంటే కదా ఆయన నీతో మాట్లాడగలడు. వాక్యమైన దేవుడు నీలో ఉంటేనే కదా ఆయనతో నువ్వు కలిసి నడిచేది. ఆ వాక్యమైన దేవుడే లేకపోతే, మాట్లాడే వ్యక్తి లేకపోతే, నేను నడిపించే వ్యక్తి లేకపోతే నువ్వు ఎలా నడవగలవు, ఎలా గ్రహించగలవు, ఎలాగ ఆయన వాక్యాన్ని జీవించగలవు? అందుకే ఈ 9 గంటలకు వచ్చిన వాడు, లేకపోతే ఈ మధ్యాహ్నం ఏంటిది 12 గంటలకు వచ్చిన వాడు, 3ంటికి వచ్చిన వాడు, 5ంటికి వచ్చిన వాడికి ఒక కూలి కట్టించినాడు ఆయన. ఇంకా అందుకే కింది మాటలు మనం చూసుకుంటే, మొదటవాడు కడపటవాడగును, కడపటవాడు మొదటవాడగును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అతడును వారిలో ఒక్కను చూసి, నేను మంచివాడినందుకు నీకు కడుపు మంటగా ఉండదా అని చెప్పి, ఈ ప్రకారమే కడపటి వారును మొదటి వరగుదురు, మొదటి వారును కడపటి వరగుదురు. హల్లెలూయా. ఈ మాటకి అర్థం ఏంటంటే, బాగా గమనించండి, ఆదాముకి అవ్వకి మొట్టమొదటి పుట్టింది కుమారుడు ఏబేలు కదా, ఏబేలు కదమ్మా. మొదటి కుమారుడు ఆదాముకి ఎవరమ్మా? ఏబేలు అనుకుందాం కదా. వెనక కుమారుడు కయ్యోను అనుకుందాం కదా. మొదటవాడు కయ్యోను, తిరిగి రెండోవాడు ఏబేలు. కానీ మొదటవాడు ఏమై ఉన్నాడు? దేవునికి సూటి ఇవ్వలేదు, దేవుని భయం లేదు, దేవుని కోసము బ్రతికే ఆశ లేదు, దేవునితో నడిచే ఎటువంటి తనలో ఒక్క క్రియ క్వాలిటీ కానీ లేదు. కానీ అటువంటి వాడు పెదవులతో వెళ్ళి దేవుని సండు నిలబడ్డప్పుడు, కానీ హేబేలు తనకు ఉన్న దాంట్లో కొవ్విన ఇది వాటిలో గొర్రెల మందలోంచి కొవ్విన దాన్ని తీసుకొచ్చి దేవునికి సమర్పించినాడు. దేవుడికి తనకి మధ్యలో ఉన్న పాపాన్ని నిమిత్తముగా ఏం చేసినంటే, గొర్రె పిల్ల రక్తము చిందింపబడిన తర్వాత తిరిగి తన జీవితంలో పాపములు క్షమించబడిన తర్వాత దేవుడితో సమాధాన పడిన, దేవుని యొక్క సమాధానం తన మీదకి వచ్చింది. కానీ కయ్యోను పరిస్థితి ఏమైంది? దేవుడితో సమాధాన పడలేదు. దేవుడితో సమాధాన పడటానికి అతను ఏముంది, నేను ఏ పాపం చేసినాను, నాలో ఏ పాపం లేదు కదా, నేను మంచివాణిని, మంచిదని అనుకున్నాడు. ఇంకా
కానీ సత్యానికి సంబంధించిన క్రియ తన కాడ లేదు. క్రియ అంటే ఏంటిది? క్రియ అంటే ఏంటిది? దేవునికి మనిషికి మధ్యలో ఏదైతే పాపం ఉందో ఆ పాపము నిమిత్తముగా గొర్రెపిల్ల అవసరం. గొర్రెపిల్ల అవసరం. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము చిందించాలి. ఆలోచన. ఇక్కడ ఇంకొక మాట మనము ఆది ఖండంలోకి వెళ్దాం. ఆది ఖండములోకి వెళదాం. చూడండి, 8వ అధ్యాయము ఆది కాండము 21వ వచనం అనుకుంటాను. చూడండి, ఇక్కడ 8వ అధ్యాయము అప్పుడు యెహోవా ఇనుపైన సువాసన నాజ్ఞాపించి చాలా. ఇంకా ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఆది కాండం 8వ అధ్యాయం 9వ వచనం నుంచి, అప్పుడు యెహోవా ఇనుపైన సువాసన నాగ్రహించి ఇంక మీదట నరులను బట్టి భూమి మరలా శపించును. ఎందుకనగా నరుల యొక్క హృదయము ఆలోచన వారి బాల్యం నుండే చెడది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇంకను సమస్త జీవులను సంహరింపను అంటున్నాడు. ఇంకా బాల్యము నుండే, ఎప్పటి నుంచి ఇది? నోహవ కాలం నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఆదాము కాలం నుంచి నోహవ కాలంకి వచ్చడానికి తిరిగి ఆదాము కాలం యొక్క సంతానం అంతా నోహవ కాలం మొత్తం దాన్ని నిర్మూలన చేసినాడు. తిరిగి నోహవ కాలంలోంచి వచ్చిన తన ముగ్గురు యొక్క కుమారుల విషయంలో మాట్లాడుతున్నాడు. ఇంకా బాల్యము నుండే నరుని యొక్క హృదయ ఆలోచనలు చెడిపోయి ఉన్నది. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనము అనుదినము ఏం చేయాలి? ఇప్పుడు మనం ఊర్లో ఉన్నాం, చెంచులు అడవిలో ఉన్నారు. చెంచులు ఏంటిది? దాదాపు 3 నెలలకు ఒకసారి స్నానం చేస్తారు. బయటికి వెళ్తూ డబ్బా తీసుకెళ్తాం. అలా వెళ్దామా? మనము అలా చేద్దామా? చేయగలుగుతారా? అలా ఉండగలరా? లేదు, ఎంత మాత్రం వీలు పడదు. మరి ఈ శరీరం విషయం చూస్తే ఇంత శుద్ధిగా, ఇంత పవిత్రంగా, ఇంతగా చేశారు. మరి హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందంట. హృదయము అనుదినము ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యము చేత అనుదినం మనం ఏం చేయాలమ్మా? మన హృదయంలోకి ఎటువంటి చెడుతనము రాకుండా ఒకవేళ వస్తే ఏం చేయాలి? అది దేవుడి దగ్గర మనము సమాధాన పడాలి, తప్పులు ఒప్పుకొని. పాత నిబంధన కాలం అయితే గొర్రెపిల్ల రక్తము చిందాలి. కానీ ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు. ఉదయకాలము సాయంత్రకాలం మన ప్రార్థన వేళలో ఉండాలంటే ఏ పాపమైనా, అది శరీరాశైనా, నేత్రాశైనా, జీవోడంబమైనా, అది ఏదైనా సరే, ఆ పాపము దాంట్లో ఏదైనా సరే చెడు క్రియ వచ్చి మనల్ని వేలకుండా, దాని కింద పడి నశించిపోకుండా, నరకం పోకుండా ఏం చేయాలంటే మనం ఉదయకాలం సాయంత్రకాలం దేవుడితో మనం సమాధానము పడాలి. హల్లెలూయా. పడాలా లేదా? ఇప్పుడు దాకా వానకాలం కాబట్టి ఒక పూట స్నానం చేసినాం. ఇప్పుడు 2 పూట స్నానం చేసినాం. మళ్ళీ చేయబుద్ధి అయింది. చెబుతుందమ్మా, ఆలోచించండి. అందుకే బాల్యము నుండి హృదయం చెడిపోయింది కాబట్టి ఏం చేయాలి? మన జీవితాలలో అనుదినము దేవుడితో మన జీవిత ప్రయాణము కలిగి ఉండాలి. దేవుడికి మనకి మధ్యలో పాపము ఉండకూడదు. ఇంకొక మాట చెబుతాను. అసలుకి కయ్యను కోపం ఎందుకు వచ్చింది? కయ్యనుకి కోపం రావడానికి కారణం ఏంటిది? కయ్యనుకి కోపం రావడమే కాదు, ఆ కోపం వలన తన సొంత తమ్ముడిని చంపినాడు. తన తమ్ముడు ఏమైనా పాప? తన తమ్ముడేమన్నా ఏంటిది? అన్న గురించి ఏమన్నా చెడ్డగా మాట్లాడినాడా? లేదా తన తమ్ముడేమన్నా ఏంటిది? తన దేవుడి దగ్గర బాగకుండా ఏమన్నా ఆటంకపరిచినాడా? లేదు. కయ్యోను మంచిగా ఉండటానికి, కయ్యోను దేవుడి దగ్గర ఏంటిది ఉండటానికి తన తమ్ముడు అడ్డం వచ్చినాడంట. బైబిల్ ఎక్కడైనా చూపించలేదు. ఇక్కడ తన
తన పాపానికి, తన శాపానికి, తన దేశ దిమ్మర ఇది ఆ శాపానికి గురి కావడం కారణం కయ్యోనే. తన తమ్ముడు ఎంత మాత్రము కాదు. హల్లెలూయా. అప్పుడు దేవుడు పలకరించున్నాడు. దేవుడు సంధికొచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ముఖం వికారం చేసుకున్నాడు. నీ ముఖం ఎందుకు వికారం చేసుకున్నావు? కయ్యోను పలకరించాడు. కయ్యోనికి దేవునికి మధ్యలో, కయ్యోను హృదయంలో దేవునికి ఇష్టమ కాని వాటిని ప్రేమించాడు, తన హృదయంలోకి సోటిచ్చాడు. పాపము నీలో ఉన్నప్పుడు దేవుడికి ఇష్టం కాని వాటిని ప్రేమించినప్పుడు కోపం విస్తారంగా వస్తుంది. జాగ్రత్త, కోపం విస్తారంగా వస్తుంది. అందుకే మన పెద్దలు ఒక సామెతగా మాట్లాడతారు కదా, తన కోపమే తనకి శత్రువు. నీకు శత్రు ఎవరు? దేవుడా? పక్కింటోళ్ళ? ఎదిరింటోళ్ళ? కయ్యోనుకు శత్రు ఎవరు? ఏబేలా? దేవుడా? కాదు. ఇక్కడ దేవుడు ఎంత మాత్రమే కాదు, ఇక్కడ ఏబేలు ఎంత మాత్రమే కాదు, అక్కడ తల్లిని ఎంత మాత్రమే కాదు. కయ్యోను దేవుని ఎదుట సత్య ప్రవర్తన కలిగిన క్రియలు లేకపోవటం వలన ఆ కోపం వల్ల ఏం చేసినంటే, దేవుడు అడుగుతున్నా కానీ, దేవుడు ప్రశ్నిస్తున్నా కానీ, దేవుడు మళ్ళీ పిలుస్తున్నా కానీ జవాబు ఇవ్వకుండా తల ఎనికి తిప్పుకోకుండా వెళ్ళిపోయాడన్నమాట. ఈ మధ్య మనకి శిరణం వచ్చింది కదా, మన వాళ్ళు కొంతమంది మైకులు పెట్టుకుని పెద్ద పెద్ద కేకలు వేస్తా ఉన్నారు. నాకు ఈ కయ్యోను గుర్తు వచ్చింది. నాకు ఈ కయ్యోని, అది వాళ్ళు ఎవరో ఏంటంటే దేవుని నమ్మనోళ్ళు కాదు, దేవుని నమ్మిన వాళ్ళు వెళ్ళి ఏంది నువ్వు చేసేది? దేవుని కోసం బ్రతకలేక, దేవుని కోసం జీవించలేక, నీలోన్న ప్రవర్తన మార్చుకోలేక, నీ జీవితం సరిచేసుకోలేక, అవును, అబద్ధం ఆడుతున్న వారు సమాజాన్ని గెలుచుకోవడానికే అబద్ధాలు ఆడతారు. నేను మనం చెప్పే కదా, ఒక పాస్టర్ గారు పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్యకి నిన్ను మంచిగా పిలిచిన బైబిల్ పట్టుకొని ప్రమాణం చేయమని చెప్పినాక, నేను ఏ తప్పు చేయలేదని చెప్పు సాలని, అంతే, ఏది మొత్తం రద్దు అయిపోతాయి అని చెప్పినాక నేను చేయను. సరే, అంతవరకు బాగుంది. నేను 50 మంది తీసుకొస్తాను, నా పక్క రుజువు తీసుకుంటా. నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? నీ వైపు తప్పులు ఉన్నాయని దాదాపు 30% ఉన్నాయి, రియల్గా ఉన్నాయి. కానీ నువ్వు అబద్ధాన్ని ఇంకా 10 మందిని తీసుకొచ్చి నేను రుజువు చేసుకుంటా అంటే, అవును, మనిషి ముందు రుజువు చేసుకోవచ్చు, మనిషి ముందు నువ్వు చెలాయింపు కావచ్చు, అది నీ వర్గమో లేదా నీకు సంబంధించిన స్నేహితులో చెలాయింపు చేసుకోవచ్చు. కానీ ఆకాశమును దేవుడైతే చూస్తుండే కదా, ఆయన దగ్గర మన చెలాయింపు ఏమీ చేయలేం, మన వల్ల కనపడదు. ఇక లాస్ట్కి తనకు తనే గొంతు దూకుని గొంతులో పడ్డాడు. సరే, ఇంకా 50 మంది తీసుకొచ్చి చెలాయింపు చేస్తా ఉన్నావు, నీ మాటని చెలాయింపు చేసుకొని చూసినావు. మళ్ళీ ఎందుకు? నేను వచ్చిన తర్వాత దాదాపు 50 సార్లు ఫోన్ చేసినాడు. ఎందుకు? తన తప్పు తనకి అర్థమైంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి వీడియో ఆపుతున్నాను, ఒకట్లా ఆపి మళ్ళీ అని చెప్పి, ఇంతగా పాపంలో పుట్టి, మనం పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోతున్న మన జీవితాల కోసం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ప్రారంభించి నిన్ను పరిశుద్ధులుగా చేసి, ఇది నా బిడ్డలన్నీ దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తుంటే నువ్వేం సాక్ష్యం ఇస్తున్నావు? నా వంతు నేను చెబుతా, అది నీ ఇష్టం, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి, నా ప్రాణానికి నేను ఉత్తరవాదిని. భక్తి అంటే ఏదో కాదు, నమ్మిన దేవుడికి నమ్మకం. నువ్వు నమ్మిన దేవుడు ఒకవేళ ఆయన మంచి కూడా కాదనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఆయన దేవుడు కాదు అటువంటి అనుమానం, అటువంటి డౌట్ నువ్వు వెళ్ళిపోవచ్చు. 2 పడవల మీద కాలు పెడితే సముద్రంలో మునిగేది వేసిన ఆ పడవ అటుపోయింది, ఈ పడవ ఇటుపోయింది. మునిగేది నీ కొంపే, నీ జీవితమే.
నరకంలో పడతావు, జాగ్రత్త చూసుకోవాలి. అందుకే ఇక్కడ 9వ అధ్యాయం రాయబడిన మాట్లాడితే ఆది ఖండంలో ఏం రాయబడిందంటే, బాగా గమనించండి మొదటి నుంచి. మరియు దేవుడు నోహవ అతని కుమారులను ఆస్వాదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మీ భయమును, మీ బెదరును అడవి జంతువులన్నిటికీ, ఆకాశపు అన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుగులకును, సముద్రము చేపలకును కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త శరీరులను మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను నిచ్చినట్లును వాటిని మీకు ఇచ్చున్నాను. ఆయనను మోసము దాని రక్తంతో మీరు తినకూడదు. దాని రక్తమే దాని యొక్క ప్రాణము. మరి మీ ప్రాణములను మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును. దాని గురించి ప్రతి జంతువులను నరును విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణము గురించి వాళ్ళ సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించిన వారిని రక్తమును నరుని వలనే చిందింపబడును. ఏలనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసిన. మీరు ఫలించి అభివృద్ధి నొందండి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కలిగించి విస్తరించిన వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే, మీ ప్రాణమునకును ఏంటిది, ఇదిగో భూమిన జంతువుల యొక్క రక్తము చిందింపబడుతుంది. ఆయనను దేవుని యొక్క స్వరూపమందున మీరు జన్మించడు కాబట్టి ఆ దేవుడే నరుడుగా కిందికి దిగి వస్తాడు. ఆయన తన రక్తము చిందిస్తాడు అని ఇక్కడ బైబిల్లో చాలా వివరంగా రాయబడింది. కింది వచ్చిన అవక ఇదే మాట కయ్యోను జీవితంలో జరిగిన యొక్క విషయంలోనే ఇక్కడ నోహవ కాలంలో 9వ అధ్యాయంలో రాయబడిన మాట ఇది. కయ్యోను దేవుడికి తనకు మధ్యలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకోవడానికి తన పాపము నిమిత్తం ఖైదు నిమిత్తంగా గొర్రెపిల్ల రక్తము చిందాసిన కయ్యోను తన పంటలోంచి పొలము దానం తీసుకొచ్చి అర్పించినాడు. తన దగ్గర సత్యానికి సంబంధించిన క్రియ లేకపోవటం వలన తన ప్రార్థన దేవుడు అపరాధముగా ఎంచినాడు. దేవుడి దగ్గర తన సమాధానకు పడకపోవటం వలన, దేవుని యొక్క సమాధానం తన వెనక రాకపోవటం వల్ల ఏం జరిగిందంటే దేవుని నిర్లక్ష్యము చేసినాడు. దేవుణ్ణి అలక్ష్యం చేసినాడు. అవిధేయత కలిగి దేవుడి మీద తిరగబడ్డాడు. నా తమ్ముడికి నేను కావిలువాని అన్నాడు. సొంత తమ్ముడిని చంపిగానుక. అందుకే నీ తమ్ముని యొక్క రక్తము భూమి మీద నేలను నాకు మొరపెడుతుంది. నీ తమ్ముని యొక్క రక్తం నువ్వు పుచ్చుకును కాబట్టి నువ్వు దేశ దిమరవై తిరుగుదుగా అన్నాడు దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మన మత్తయి సువార్తలో ఉన్న వాక్యానికి, ఆది కాండము యొక్క వాక్యానికి, చిన్న బిడ్డల విషయంలో యొక్క వాక్యానికి ఇక్కడ చాలా సాదృశ్యం కలెక్షన్ ఉంది. ఇక్కడ బాల్యము నుండి చెడిపోయి ఉన్నారు ఆది కాండం చూస్తే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చిన్న బిడ్డలని తీసుకొస్తుంటే, శిష్యులు ఆటంకపరుస్తుంటే వాళ్ళని వెతుక్కుని వారిని ఆస్వాదించినాడు. కారణం ఏంటిది? వాళ్ళు చిన్నపిల్లలే, కానీ యేసు యొక్క బోధలు అక్కడ వింటున్న పెద్దవారితో చిన్న బిడ్డలు విని వాళ్ళ హృదయాలలో, ఇందాక చెప్పే కదా, వర్షం వస్తున్నప్పుడు పాస్గా చెప్పిన యొక్క మాటలను పెట్టి ఆ చిన్నపిల్ల మంచి విశ్వాసంతో గొడుగు తీసుకొచ్చినట్టుగా అక్కడ యేసు కాలంలో బిడ్డల జీవితంలో మంచి నమ్మకము వచ్చింది. ఆ నమ్మకం, అటువంటి ఆలోచన రాబట్టమే యేసు వాళ్ళని ఎత్తుకుని ఆస్వాదించి, ఇదిగో ఈ చిన్న బిడ్డ హృదయం కలిగిన వారే పరలోక రాజ్యానికి వారసులు ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్న బిడ్డ హృదయం కలిగి ఉండాలి. చిన్న బిడ్డ హృదయం కలిగి నువ్వు ఉంటే చాలు. అటువంటి హృదయము, అటువంటి యొక్క ఆలోచన ఇక్కడ లేకపోతే ఇదిగో ఇలా ఉంటుంది పరిస్థితి. నీకు చిన్న ఒక ఉదరికం చెబుతాను. ఇది జరిగిన సత్యం. ఇది మంచి సేమ్ ఇట్నే మిరగాల కోతలు వచ్చినాయి. అందరూ ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు వేసుకున్నాడు.
ఒక వ్యక్తి మాత్రం 1 ఎకరం మాత్రమే వేసినాడు ఇక్కడ. 1 ఎకరం మాత్రమే వేసినాడు ఇక్కడ. 10 ఎకరాలతో 5 ఎకరాలతో 3 ఎకరాలతో సమానంగా నేను కానీ కింటాలు వేసుకొని పోవాలని చెప్పేసి ఆలోచన చేసినాడు ఇక్కడ. కింద గోతంలో ఇది కింద దాదాపు ఒక 20 కేజీలు వేసి మిరగాయలు వేసి, ఆ తర్వాత 30 కేజీ 40 కేజీలు రాయి మధ్యలో పెట్టి ఆ పైన మిరగాయలు పోసి కుట్టేసినాడు. ఎందుకంటే పక్కనోడితో పాటు నేను కానీ గోతాలు వేసుకొని పోవాలని ఇక్కడ. హల్లెలూయా. ఈడే ఇంత అతి తెలివి ఉంటే కొనేవాడికి ఎంత అతి తెలివి ఉంటుంది? అమ్మేవాడికి ఇంత తెలివి ఉంటే కొనేవాడికి తిక్కలోడా? వాడేం చేసినాడు? ఎప్పుడు చూసినా చిన్న సువే పెట్టుకున్నాడు, ఇంత పెట్టుకునేవాడు. కానీ ఆ రోజు మొత్తం 2 బార్లు అంత పెట్టుకున్నట్ట. పైనుంచి కింద గుమ్మితే పటక్కని వంగిందంట. ఏడది సువ. డౌట్ వచ్చింది. దాన్ని బట్టగా బయలుపోసినట్ట. ఈ నడిగట్లు ఎంతమంది పేరో అంతమంది ముందుని దాన్ని కోసి తీస్తే 40 కేజీల రాయి 50 కేజీల రాయి తీసి బయట పెట్టాడు. వాడు అమ్ముకున్న రేటు కంటే అందరికంటే తక్కువ తీసుకొచ్చి నవ్వులు పొలై వచ్చాడు. నడిగట్లో జరిగిన చరిత్ర ఇది. చూడు ఎలా ఉందో. ఇట్లా అతి తెలివి, అతి ఆలోచన. ఈ రీతిలో జాగ్రత్త. దేవుడు ఇచ్చిందే మన కాడ ఉండటం కష్టం. దేవుడి వియందన కోసం మనం తెచ్చుకుంటే చాలా కష్టపడతాం. ఇలాగ బైబిల్లో యెహోషువ కాలం వచ్చింది. యెహోషువ కాలం వచ్చినప్పుడు తిరిగి ఆయుని యొక్క పట్టణానికి యెహోషువ యుద్ధానికి పంపించిండు యుద్ధ వీరుల్ని. పంపిస్తే యెరికో పట్టణం జయించినారు. యెరికో పట్టణంలో ఉన్న ఆల్రెడీ చెప్పినాడు యెహోషువ, యెరికో పట్టణం మనం శోధన చేసుకోబోతున్నాం. యెరికో పట్టణంలో బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ అది గొర్రెలు కానీ ఎద్దులు కానీ ఏదైనా సరే మీరు వాటిని ముట్టొద్దు, వాటిని తీసుకువద్దని యెహోషువ చెప్పి యుద్ధానికి పంపించాడు. ఇంకా కానీ యుద్ధానికి పంపిస్తే అందులో ఆకాను యొక్క వ్యక్తి వెండిని బంగారమును తిరుగు అన్ని విధులుగా దోసుకుని దొంగిలించి తన గుడారములో గుంత గుంతలో పెట్టినాడు. ఇంకా ఇంతలోకి మళ్ళీ ఆయుని యొక్క ప్రాంతానికి యుద్ధానికి పంపిస్తే వీళ్ళు ఓడిపోయి పారిపోయారు. 36 మంది ఏమో చచ్చిపోయారు ఇశ్రాయేలులో. అప్పుడు యెహోషువ దేవుణ్ణి మందిరం దగ్గరికి వచ్చి తల వంచి బోని ఏడుస్తూ ఆ మట్టిని నెత్తిమీద చల్లుకుంటూ, ఓ ప్రభువా, మేము యుద్ధాన్ని అవతల ఉన్నా పర్లేదు కదా, మంచిదే కదా మాకు, కానీ ఇప్పుడు మమ్మల్ని ఇదిగో ఈ రీతిగా 36 మందిని చంపేసినారు. ఇప్పుడు మేము అందరికీ లోకం అయిపోతాం, ఇప్పుడు మమ్మల్ని చంపేస్తారు, భూమిని మా పేరు లేకుండా పోతుందని చెప్పేసి ఈ యొక్క ఆకాను ఏంటిది యెహోషువ ప్రార్థన చేస్తాడు. యెహోషువ ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు అంటాడు, యెహోషువ నువ్వెందుకు తలదించుకొని వేస్తుందిలే, ఇశ్రాయేలు పాపము చేసినారు, అందుకే వాళ్ళ యుద్ధంలో ఓడిపోయినా అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. నువ్వు ప్రార్థన చేస్తూ ప్రార్థనకు వస్తూ ఎందుకు నీ జీవితంలో ఓటమి వస్తుందంటే దేవునికి ఇష్టముగా అంది ఎక్కడో నువ్వు దొంగిలిస్తున్నావు. దేవుడికి ఇష్టంగా అంది ఎక్కడో నువ్వు దొంగిలిస్తున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నావు. అందుకే బైబిల్లో చాలా చక్కగా రాయబడ్డ మాటలు మత్తయి సువార్తలో చూడండి 15వ అధ్యాయము చాలా చక్కగా రాయబడ్డ మాటలు. 15వ అధ్యాయము చూడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఇక్కడ 17వ వచనంలో నోట్లోనికి 16 వచనం చదువుకుందాం. ఆయనను మీరు ఇంతవరకును అవేకులై ఉన్నారా? నోట్లోనికి పూలంతయు కడుపులో బడి బహిర్భూములు విడవబడును, కానీ నోటు నుండి బయటకు వచ్చినవే హృదయములో నుండి వచ్చినవి, ఇవి మనిషిని అపవిత్రపరుచును. మీరు గ్రహింపరా? దురాలోచనను, నరహత్యలను, వ్యభిచారమును, ఏ సంఘమును, దొంగతనమును, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ హృదయం నుండే వచ్చును, ఇవి మనిషిని అపవిత్రపరుచును. చేతులు కడుక్కొని పోయి భోజనము చేయుట మనిషిని అపవిత్రము పరచవు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీ హృదయముల నుండి
దేవుడికి ఇష్టం కాంతి ఏదైతే ఉంటుందో అది నిన్ను అభితరపరుస్తుంది. నీ నీ యొక్క భక్తిలో కానీ, నీ విశ్వాసంలో కానీ, లేకపోతే నువ్వు దేవుడి చేత దీవించబడే విషయంలో కానీ ఎందుకు నీ జీవితంలో ఓటం వస్తుందంటే, ఇదిగో నీ హృదయంలో దేవుడికి ఇష్టం కానీ వంట వల్ల నిన్ను అపిత్రం పరుస్తున్నాయి. అందుకు నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. అందుకు నువ్వు దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నిలబడట్లేదు. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో వంటల. ఎందుకంటే వాక్యము విన్నప్పుడు గ్రహిస్తే దుష్టుడు రాడు నీ వద్దకి. నువ్వు వాక్యం విని దాన్ని గ్రహించకపోతే, అది వంకరగా తీసుకుంటే, మరొక ఆలోచన తీసుకుంటే, దుష్టుడు ఉంటేనే ఇలా అయింది. ఇంకొక విషయం చెబుతాను. ఉప్రపాలము సంఖ్యలో అక్కడ మందిరం ప్రతిష్ఠ జరుగుతుంది. అప్పుడు వెళ్ళాను. చాలామంది అక్కడ సేవకులు పిలువబడ్డారు మందిరం ప్రతిష్ఠ కాబట్టి. అందులో ఒక వ్యక్తి మామూలుగా ఆసక్తి ఉంది, కానీ దేవుడి గురించి పాట పాడాలంది, వాక్యం చెప్పాలంది, ఆశ ఉంది, దేవుడి కోసం బ్రతకడం ఆశ ఉంది, కానీ తెలియదు. ఆశ ఉంది, దేవుడి కోసం బ్రతకడం ఆశ ఉంది, దేవుడి గురించి స్తుతించిన ఆశ ఉంది, దేవుడి గురించి వాక్యం అందించిన ఆశ ఉంది. మంచి నిర్ధారణతో ఉన్నాడు, కానీ ఆయనకి తెలియదు ఎలా చేయాలో. కానీ నేను దేవుని పిలుపులో ఉన్నాను కదా, నేను సేవైన ఆశ నేను కలుగున్నా కాబట్టి నేను కానీ సేవకుడు అని చెప్పని ఆ సేవకుడితో పాటు వచ్చి కూర్చున్నాడు. ఆయన ప్రార్థన అయిపోయినాక అందరూ దేవుడి మందిరంలో సేవకులకి భోజనం ఏర్పాటు చేస్తూ వచ్చి మధ్యలో కూర్చున్నాడు. మధ్యలో కూర్చున్నాడు. నా తర్వాత ముగ్గురు తర్వాత కూర్చున్నాడు అన్నమాట. అక్కడ ఏ సేవకుడైతే పిలిచిన భోజనం వడ్డిస్తున్నాడో వాళ్ళ సంఘస్థుల చేత అందరూ చూస్తూ భోజనం పెడుస్తూ, అన్న పెడుచుకో, అన్న రెండు ముక్కలై అని ఇలా చదువుతున్నప్పుడు అంతలోకి ఈ వ్యక్తి కంట్లో పడ్డాడు. అతనికి ఏ సేవకుడైతే పిలిచినాడో ఆ సేవకుడు యొక్క చర్చిలో భోజనం పెట్టిస్తున్నప్పుడు ఈ వ్యక్తి తన కంట్లో కనబడ్డాడు. ఏయ్, నువ్వు సేవకుడివేనా చూపించు, లైసెన్స్ చూపించు. నువ్వు సేవకుడివేనా? లేఖనించలే. సేవకుల మధ్యలో కూర్చుంటే మంచి మోసం ఒకళ్ళు వస్తాయని, మంచి భోజనం వస్తాయని వచ్చి కూర్చున్నావు, బయట కూర్చుపో అని ఖండించినాడు. ఎవరు? పిలిచిన వ్యక్తి, పిలవబడ్డే వ్యక్తిని. ఆయన ఏమంటుండు, లేదయ్యా నేను సేవలో కొత్తగా వచ్చినాను, నేను సేవకుడిని అని చెప్పింటే, లే సేవకుడు అంటే లైసెన్స్ ఉన్నా అని చేసి అతన్ని అన్నం మీద నుంచి లేపినాడు. ఇంకా ఇస్త్రాకేసినారు, అన్నం పెట్టినారు, లేపినారు. ఇంకా నాకు చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చేసింది. ఇంకా అందరు తింటున్నారు, నాకు తినబుద్ధి కాలేదు. అది నాకు చెవులో మోగిపోతుంది అతనన్న మాట. నేను ఆ వీలుగా అట్లా అక్కడి నుంచి అన్నం కంచి అతను లేపి పంపించేసినారు. నేను కానీ లేచి వెళ్ళిపోయినా. వెళ్ళిపోతుంటే ఆ వాకి జరిగిపోతుంటే, అన్న ఏందని నువ్వు వెళ్తున్నావు? లేదు లయ్యా, నాకు తినబుద్ధి కావట్లేదు. అన్న నేను నన్ను అనలేదులే, కానీ తెలుసు నువ్వు నన్ను అనలేదని నాకు తెలుసు, కానీ నాకు తినబుద్ధి కావట్లేదు. నేను వెళ్ళి చేయగడుక్కొని వచ్చిన ఇంకా అతను చర్చి అనుకోండి ఎక్కులు పెట్టి ఎడుతున్నాడు. ఎవరు? భోజనం కాంచి లేచి వెళ్ళిపోయిన వ్యక్తి వెళ్ళి భుజమిని చేసిన. దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ అవమానాన్ని దేవుడు దాన్ని నాచ్యంగా మార్చేస్తాడు. నీ కళ్ళ నీళ్ళు దేవుడు తుడుస్తాడని చెప్పాను. ఇంకా చెప్పిన ఒక్క 6 నెలలకే ఏ చర్చిలో ఇతను సేవకుడుగా ఉండి ఆ పాస్ను బయటికి వెళ్ళగొట్టాడో ఇతను బయటికి వెళ్ళగొట్టారు. హల్లెలూయా. బయటికి వెళ్ళగొట్టి అతన్ని నాకు అప్పగించిన సంఘాన్ని. కానీ నేను చెప్పినాను, ఇంకా సంవత్సరం మాత్రం ఈ మధ్యలో ఉంటాను, అది నా సంఘం కాదని చెప్పినాను. మీకు సేవకుడు లేడు కాబట్టి మిమ్మల్ని చిత్తపరిచి ఆ ప్రకారంగా నేను పక్కెళ్ళిపోతాను చెప్పాను. ఆ ప్రకారంగానే నేను మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు 10 మంది, తిరిగి వచ్చేటప్పుడు 120 మంది అయ్యాక, ఆ 120 మందిలో దాదాపు ఒక 4 ఏమో సంఘంలో పరిచయం చేస్తాను, ఒక 4 సంఘ పెద్దలుగా నియమించినాను. ఎందుకంటే మనం బయటకు వస్తున్నాం కాబట్టి సంఘ పెద్దలకు అవసరం అని చెప్పాను. ఇంకా తిరిగి ఒక వ్యక్తి సేవకు సిద్ధపరిచి వాళ్ళ సంఘం వాళ్ళకి అప్పగిలి తిరిగి వచ్చినాక. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే,
గరిష్ఠ గరిష్ఠుల్ని, అహంకారుల్ని దేవుడు వాడుకోడు. ఈ గర్వం, లేకపోతే ఈ యొక్క అహంకారం, ఈ అహంభావం, ఇటువంటి ఆలోచన వారి జీవితాలలో నాశనానికి ముందు నడుస్తుంది. ఇక్కడ అందుకే జాగ్రత్త. అందుకే ఇక్కడ 9 గంటల పిలిచిన వారిని 5 గంటల వరకు ఇంటి పనిచేసిన వారందరూ ఒకే దేనారం లెక్క కట్టించిండు. లెక్క కట్టించిన అంటే ఒకే లెక్కించంటే అర్థం ఏంటిది? ఆయన తిక్కలోడై ఉన్నాడా? కాదు కదా. వాళ్ళ హృదయ ఆంతర్యం తిరిగిన వాడు ఆయన. వారు ఏంటిది? మాకు తెలుసులే, లేకపోతే నాకు ఇదంతా తెలుసు అని ఇటువంటి యొక్క భావముతో ఏంటిది? నిర్లక్ష్యం, అలక్ష్యం కలిగి ఉంటామనే కదా వారి జీవితాలలో ఫుల్ స్టాప్ పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఆ మాట అనడంక మొదటివాడు కడపటవాడవుతాడు, కడపటివాడు మొదటివాడు అగుతాడు. మనము దేవుని నమ్మిన వారం ఎలా ఉండాలంటే, అనుదినము దేవుని ఎదుట మన హృదయంలో కానీ, మన మనసాక్షిలో కానీ, మన ఊహలో కానీ, మన తలంపులో కానీ, మన కదలికలో కానీ, మన మోసపులో కానీ ఎటువంటి పాపం లేని వారిగా దేవుడి దగ్గర అనుదినం తన రక్తములో మనము కడుక్కుంటూ వాక్యము సెర ఏంటది? వాక్యం అనే యొక్క ఉతక స్థానము చేత, వాక్యం అనే యొక్క సబ్బు చేత మనకున్న మరకలు, మనకున్న మురుకును, మనకున్న మసలు, మనకున్న డాగులను కడిగి వేసుకుని అనుదినం మనం పరిశుద్ధులుగా జీవించే వరముగా ఉండాలి. ఆలోచించాలి. ఇటువంటి యొక్క రీతి నువ్వు ఉన్నప్పుడు ఏమిద్దంటే, నువ్వు యథార్థమంతుడిగా బ్రతకడానికి నీకు వీలవుతుంది. యథార్థమంతుడిగా చూడండి. యథార్థమంతుడు ఎప్పుడైనా మీరు భయపడడం చూసారా? ఎప్పుడైనా సరే యథార్థమంతుడైన వాడు భయపడటం చాలా తక్కువగా. మళ్ళీ మనం ఎందుకు గంటకు వచ్చి 10 సార్లు భయపడుతుంటాం? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం గంటకు వచ్చి ఎన్నోసార్లు భయపడతా ఉంటాం? భయం కారణం ఏంటిది? కయ్యోనికి నాశనం కారణం ఏంటిది? కోపం. కోపం ఎందుకు వచ్చింది? పాపం ఉంటేనే కోపం వస్తుంది. దేవుడికి ఇష్టం కానీ తన హృదయంలో ఉంటేనే కోపం వస్తుంది. ఏబేలు కోపడచ్చు కదా, ఏబేలు కోపడలేదే. కయ్యోను కోపడిన, కయ్యోను తన తమ్ముడి మీద పడి అన్నం మినబడి చంపుతున్నా కానీ ప్రశ్నించలా. ఏబేలు తల వంచినాడు యేసుక్రీస్తులాగా. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఏబేలు మరణించిన, తన అన్నను పెట్టి, తన అన్న కోపన పెట్టి మరణించిన నీతిమంతుడికి మళ్ళీ తిరిగి దేవుడు తనకు ప్రతిగా తన చేతు అనే ఒక వ్యక్తిని మళ్ళీ జన్మింప చేసినాడు. ఇంకా నీతిమంతుడికి మరణం ఉందా? అక్కడ లేదు, కనబట్టలేదు. ఇక్కడ నీతిమంతుడికి మరణం లేదు, కానీ పాపికి మాత్రమే మరణం ఉంది. గర్విష్ఠులకు మాత్రమే మరణం ఉంది. ఆంభావంతో ప్రవర్తించే వరకే మరణం ఉంది. అహంకార దృష్టి కలిగిన ఏది ప్రవర్తించే వరకే మరణం ఉంది. వంకరగా ప్రవర్తించి మాట్లాడడానికి మాత్రమే మరణం ఉంది, కానీ ఏబేలు లాంటి వరకు మరణం లేదు. చూడు, ఇక్కడ ఏబేలు మరణించిన తర్వాత అవకి, ఆదాముకి, ఏబేలుకి ప్రతిగా మరొక కుమారుని ఇచ్చెను. అతని పేరు చేతు. చేతుకి మరొక కుమారుడు పుట్టెను. అతని పేరు ఎనోష్. ప్రార్థన ఆరంభమైంది. ఇక్కడ కయ్యూను ప్రార్థన ఆపిన, కయ్యూను జీవితం శపించబడింది, కానీ ఏబేలు జీవితం ఎంత మాత్రము శపించబడాల. బాగా గమనించండి. నీతిమంతులుగా ఉన్నా, యథార్థమంతులుగా జీవిస్తున్నాం. నువ్వెక్కడ ఉన్నా నేను దేవుని బిడ్డని అన్ను జీవిస్తున్నప్పుడు శత్రువు ఒకవేళ నేను కిందికి అనగదొక్కినా తిరిగి మళ్ళీ నువ్వు తిరిగి లేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే బైబిల్ అంటది, నీతిమంతుడు 7 సార్లు పడ్డ తిరిగి లేస్తాడు. ఇంకా బాగా గమనించండి ఇక్కడ. అందుకే క్రైస్తవులు అనేవాళ్ళు
ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా డబ్బు కోసం ఇస్కరియోతులాగా అమ్ముడు పోకూడదు. చాలా జాగ్రత్త చూసుకోవాలి. మనిషిని పడగొట్టేది రెండు కారణాలు. ఒకటి డబ్బు, ఒకటి వ్యభిచారం. ఈ వ్యభిచారం అనేది మనిషి జీవితంలోకి ఎలా వస్తుందంటే, బాగా గమనించండి. నువ్వు నీ పొలముని దున్నినప్పుడు రాళ్ళు వేరేసినావు, చెత్తంతా వేరేసినావు, దానంతా తగలబెట్టిన మొలకంపంతా మంచిగా భూమిని మెత్తదనంగా చేసినావు, దాని విత్తనం వేసినావు. తిరిగి మళ్ళీ ఆ విత్తనం వేసిన భూమిలో మళ్ళీ కలుపు మొక్కలు వచ్చి ఉన్నాయి. అది భూమి యొక్క దాని సహగుణం. అది ఆ మట్టిలోంచి మన మట్టి తీయబడి ఉంది. మన మట్టి ఎన్నిసార్లు కడిగినా దీంట్లో మంచి ఎలా మొలుస్తుందో చెడుగానే మొలుస్తుంది. భూమిని మనం విత్తనం వేస్తే విత్తనం ఎలా మొలుస్తుందో అలానే కలుపు మొక్కలు వచ్చినట్టుగానే మన శరీరంలో కానీ మంచితో పాటు చెడు వస్తుంది. ఆ చెడుని అనుదినము ఎలాగ మనము కూలలు పెట్టి కలుపులు తీపిస్తామో అలాగనే మనం ప్రార్థన చేస్తూ మనలో ఉన్న చెడుతనాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటూ తీసేసుకొని దేవుడు ఎదుట నిందారహితంగా నిలబడాలి. అప్పుడే నీ జీవితంలోకి సాతాను గడుకు చోటు ఉండదు. సాతానికి సంబంధించిన వాడు చెడు అలవాట్లకు చోటు ఉండదు. ఇంక ఎక్కడ ఎప్పుడు అటువంటి సంబంధించిన వ్యక్తుల్ని ముందుకొచ్చి మాట్లాడినా నువ్వు కదిలించబడవు. హల్లెలూయా. ఆలోచించండి. ఈ రీతిలో మనం దేవుని ఎదుట అనుదినం మన పవిత్రత, మన విశ్వాసం, లేకపోతే మన పరిశుద్ధత, లేకపోతే మన నీతి, లేకపోతే మన యథార్థత, మనం నమ్ముకున్న దేవుడు, మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడికి ఇదిగో రక్తము కారేంత వరకు దేవుడి కోసం మనం పోరాడాలి, పరిగెత్తాలి. మనకి రక్తము కారిన గాయం వచ్చినా కానీ మనము అపితలోకి వెళ్ళకూడదు. ఇది దేవుడు కోరుకున్న మన దగ్గర నుంచి. అటువంటి స్థిర బుద్ధిని కలిగి, అటువంటి స్థిర బుద్ధి కలిగి, స్థిరమైన యొక్క ప్రవర్తన కలిగి ఒక నిర్ధారణతో వచ్చేంత వరకు దేవుడు ఇదే మాటలు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయనకు నేనే కాదు, నువ్వు ఎక్కడికి పోయినా ఇదే మాటలు నీకు వినబడుతూనే ఉంటాయి. ఎందుకు? నీ జీవితంలో మార్పు లేదు కాబట్టి మార్పు చెందుకు ఆ మాటలని ఏంటిది దేవుడితో మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఇలాగనే ఒకసాట వాక్యం చెబుతున్నా. ఇది ఈ పాపములో పట్టబడ్డ స్త్రీ గురించి మాట్లాడుతున్నాం. అది అయిపోయింది. మళ్ళీ తిరిగి మరొక వారం తర్వాత మళ్ళీ అదే వాక్యం అందిస్తున్నాడు. అది ఆ వరం అయిపోయింది. మళ్ళీ ఎందుకో కుటుంబ ప్రార్థన మళ్ళీ అదే వాక్యం అందించినాం. అందులో ఒక ముగ్గురు ఇదిగో ఈయన పాపం గురించే మాట్లాడుతున్నా, మాకు ఈ సేవకుడు వద్దని అన్నారు. వాళ్ళకి అక్కడ వారు ఎవరైతే చెప్పినారో ఆ చెప్పిన ఏంటది వారు మాటలు విన్నాను వచ్చి, అన్నా నీ గురించి ఇలా అంటున్నాడు అన్నా అని చెప్పంటే మంచిదని చెప్పినాక, నేను చెప్పాలంటే అది అయ్యే పని కదయ్యా, కానీ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలియదు కదా. నేనేమన్నా పని కట్టుకొని నీ ఇంట్లో ఏం జరుగుతుంది నాకేం తెలుస్తుంది, నీ హృదయంలో ఏం జరుగుతుంది నాకేం తెలుస్తుంది. కానీ దేవుడు అది పదే మాట్లాడుతుందంటే ఆయన కోరుకున్న మార్పులో నేను తీసుకురావడానికి దేవుడు తన వాక్యం చేత నిన్ను వ్యసరిస్తున్నాడేమో కదా. అది ఆలోచించేవాడిని అడిగినాక కాదన్నా, వాళ్ళ ఇంట్లో భర్తలు వింటే ఒప్పుకోరంట, ప్రార్థనకు రానిరంట, అందుకన్నా నిన్ను వద్దన్న మంచిదని వందనాలు చెప్పి వచ్చేసినాక వచ్చిన తర్వాత తిరిగి నా స్థానంలో ఇంకొక వ్యక్తి సేవకుడు వెళ్ళాడు. ఆ సేవకుడు కానీ మంచి వాక్యం చెప్పేవాడే. ఈరోజు చెప్పిన వాక్యం నెక్స్ట్ వారం చెప్పడం, కానీ నేను వెళ్ళి చెప్పొచ్చిన వాక్యం 3 వారాలు చెప్పేసిన వాక్యమే మళ్ళీ చెప్పడం మొదలుపెట్టినట్టు ఈయన చెప్పినట్టు. ఇంకా ఈయన హైదరాబాద్ అతడు మన బ్రాంచ్ వ్యక్తే. ఆయనకి నేను చెప్పిన ఫోన్ చేసి ఎవరొస్తాడో నాకు తెలియదు కదా, ఆయనకి నది చెప్పినట్టగా తిరిగి ఆ వారం అయిపోయింది. నెక్స్ట్ సేమ్ అదే వాక్యానికి ఇంకో లింక్లో ఒక వాక్యం చెప్పాడంట. అయిపోయింది. నేను 3 సార్లు చెప్పిన, ఆయన 2 సార్లు చెప్పిన, మొత్తం 5 సార్లు అయిపోయింది.
ఇంతలోకి ఏమైంది, ఆమాష పోయింది, ఎన్నెలు వచ్చింది. ఏమైందమ్మా? ఆమాష పోయింది, ఎండలు వచ్చింది. బాగా వానకాలం పోయింది, చలికాలం పోయింది, ఎండాకాలం వచ్చింది. అందరూ మంచాలు బయట వేసుకుంది. దొంగడికి ఈజీగా ఉందన్నమాట. ఇంకా నువ్వు గోడలు ఎక్కువ దిగుపడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. ఎందుకంటే ఇంట్లోంచి బయట ఉంటే తలుపు కిర్రు అంటది కదా. ఎడిపోతుంది ఆ భార్య, ఏం చేసిన వయసు రావచ్చు. అందుకే ఇప్పుడేం తలుపు లేకుండా ఏం లేకుండా బయటకు వచ్చింది కాబట్టి చాలా ఈజీగా ఉంది. వాడికి ఏమిటి ఒక నిబద్ధత ఉందంట. నేను ఎప్పుడైనా సరే నా కుడి పక్కనే పనుకుంటా అని చెప్పిందంట. ఎవడికి? వచ్చే దొంగోడికి. ఆ రోజు ఏమో మర్చిపోయింది. కుడి పక్కన పడుకుంటా చెప్పింది, మర్చిపోయింది. కుడి పక్కన మొగుడు పడుకోండి, ఎడం పక్కన ఏం పడుకుంది. హల్లెలూయా. ఇంకా లాస్ట్ పని ఉంది. బాగా ఒంటికంట దాటిన కదా ఇప్పుడైనా దొంగడు వచ్చేది. వచ్చి లే 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 మళ్ళీ మొగుడు లే అని గట్టికి లాగితే ఈ పక్కన కుడి పక్కన చూడు ఎవడముంది, ఆ మొగుడు. వాడికి అర్థమైపోయింది, వీడెవడు నా భార్య కోసం వచ్చినని ఈ చేపట్టుకు లాకుతుంటే టక్కన ఈ చేపట్టుకుని ఎవరో నువ్వు లేచింది. ఎవరో నువ్వు లేచినానికి ఏ ఉనికిపడి నిద్రలు బాగా పరలోకం వచ్చింది. అమ్మా ఏం పరలోకం వచ్చింది? నా మొగుడు అతడు, నా మొగుడు అతడు, ఆ ఊహలో వచ్చింది. అమ్మ ఆ మొగుడు వచ్చింది, చిక్కిండి. కానీ లాస్ట్ గట్టిగా పట్టుకొని వాడు జుట్టు పట్టుకుండు. అయ్యా 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 ఉరికయ్యా, దేనికి వచ్చిన పాపం, దేనికి వచ్చిండో, ఒకళ్ళు నీ తప్పితే వాళ్ళింటికి వాళ్ళ మంటికి కూర్చుంటే అని ఆమెను జుట్టు మెలేసుకోండు. ఏమైనా ఈడని జుట్టు పట్టుకోండు, ఈయనేమో ఆ మంచం కోసం కొడతాను, ఏమైనా కింద కాలకి తొక్కుతాండి. లాస్ట్కి ఈ అరుపులకి, ఈ దెబ్బలకి భయపడి కొడతాడు. నా 3 సంవత్సరాలు పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ ఎందుకు అందరూ తప్పిస్తారానికి. దొంగోడు తండ్రికి తని అందరికి జిక్కినాడు. ఇంకా లాస్ట్కి 6వ వారానికి నాకేమొచ్చినట్టు ఫోను, అన్నా అబ్బా మొన్న నైటు ఏం కొట్టుకున్నారన్నా, ఇప్పుడు ఏంటది జైల్లో ఉన్నారన్నా. జైల్లో ఉన్నారు ఇప్పుడు. కానీ కేసు పోలా. ఎప్పుడుది సమస్య? 10 సంవత్సరాల క్రితం సమస్య ఇది. మన భారతపురం పోయిన సంవత్సరం మీటింగ్ కదా, ఆ మీటింగ్కి వచ్చి వీళ్ళు, వాడు జైల్లో పడ్డాడు వచ్చిండు, ఈ వచ్చిన ఆమె ఉంది. ఇంకా ఏందయ్యా అంటే, ఏం చేస్తావయ్యా, అన్ని మంచుడికే తంటలా ఎక్కువ అంటూ ఉంటాయి. తంటలు వస్తాయా? మంచుడికి వచ్చే తంటలు వేరు, చెడ్డడికి వచ్చే తంటాలు వేరే ఉంటాయి. ఇక మంచుడికి వచ్చే తంటాలు ఎంతమంది నింద మోపినా, ఎంతమంది ఎన్ని రకాల మాట్లాడుకున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రవర్తించినా దేవుడు చెడులోకి పానివ్వడు, చెడులో పన్నివ్వడు. చెడుకు సంబంధించిన వ్యక్తులు ఒకవేళ కుక్కలు కాసుకున్నట్టు కాసుకుని ఏంటంటే తుంగు చూసినా కానీ వాళ్ళ చేతికి అప్పగించడు దేవుడు, ఎందుకంటే మంచోడు కాబట్టి. కానీ చెడ్డోడు నేను మంచోడు అనుకుని ప్రవర్తించినా, ఎంతగా నేను చిక్కను, నేను దొరకను అనుకున్నా కానీ ఖచ్చితంగా ఆటోమేటిక్గా దేవుడు అప్పగిస్తాడు శత్రువు చేతికి. లాస్ట్ ఫైనల్లో ఆ వ్యక్తిని అడిగంత, ఆ వ్యక్తి అందుకు తిన్న చెప్పాడు వచ్చి, అన్నాడు నా కోసం ప్రార్థన చేయమని. సరే మంచిదని చెప్పాడు. తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు చెబుతుందంట, ఎవరు ఈ ఆడవాళ్ళు ఎవరైతే వద్దన్నారో రాయేషన్ని ఒక్కసారి రమ్మని చెప్పచ్చు కదా. వాక్యం చెబుతుడు ఆయనే కదా ఈ సంఘం స్థాపించింది, ఆయన ద్వారానే కదా ఇదంతా నడిపించబడింది. ఆయన ఒకసారి వస్తే బాగుండు కదా. ఆయన ఉన్నప్పుడు మాకు ఏ కష్టాలు లేవు, ఆయన పోయినాక మాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ఇక్కడ మనం మత్తయి సువార్త మనం చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం? 15వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? 17 కాంచి చాలా చక్కగా మనం చదువుకున్నాం కదా. అపవిత్రమైనది ఏదైనా మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడికి ఇష్టంగా అంది, దేవునికి ఆయాస్కరమైంది, దేవునికి ఏది నిన్ను దేవుని నుంచి దూరం చేసేది, అది ఏదైనా సరే నీలో ఉన్నప్పుడు అది నీలో పాపముగా మారుతుంది. అది పాపం. అది ఆ పాపం మీద ఉన్నప్పుడు కోపం విస్తారంగా వస్తుంది, విస్తారంగా ఉంటుంది. అందరి చెడ్డలే నేను మంచిదాన్ని అనే నీటిగా వస్తుంటుంది. ఇంకా బాగా గమనించండి, నేను మంచిదాన్ని, నేను మంచిదని ఎప్పుడు నమ్మద్దు. వీళ్ళు నమ్మద్దు ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే నేను చాలా ఘోరమైన పాపినయ్యా,
ఒకప్పుడు నరద్దుకుని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ప్రవర్తిస్తున్న వారి జీవితాలలో వాళ్ళు తెలియనప్పుడు ప్రవర్తించింది, తెలిసిన తర్వాత తమ సాక్ష్యం పెట్టి అనేకుడికి తమ సాక్ష్యం ద్వారా దేవుడి వైపుకి తీసుకొస్తున్నారు. వారిని నమ్మచ్చు, వారిని ఎప్పుడైనా నమ్మచ్చు. కానీ నేను ఎటువంటి పాపము లేని వారిని అని చెప్పుకుంటూ నెత్తిని పెట్టి ఊరేగుతున్న వారిని మాత్రము ఎప్పుడు నమ్మకూడదు. కయ్యోను మంచివాడే తను అనుకుంటున్నాడు, కానీ దేవుడు అడిగినాడు, నీ తమ్ముడు ఎక్కడని దేవుడు అడిగినాడు. ఎందుకంటే లేస్తే తమ్ముడు తప్పుపడుతున్నాడు, లేస్తే తమ్ముడు తప్పుగా భావించాడు, లేస్తే ఇతను గుండే నేను దేవుడి దగ్గర నవ్వులు పాలైనను అని కోపం ఉంటమనే కదా తమ్ముని తీసుకుని చంపేసి. ఎవరికేం చంపిండా? వాళ్ళ మిత్రమిత్రులు గొడవలు వచ్చినాయా? దేవుడి దగ్గర నేను అలా తప్పుని కావడం కారణం, దేవుడు నన్ను తప్పుపడటం కారణం, దేవుడు నన్ను ఈ రీతిగా ఏంటిది నన్ను దూరం పెట్టడం కారణం ఇతడే కదా అని చెప్పని తన కయ్యను కోపముతో సత్య ప్రవర్తనకి సంబంధించిన లక్ష్యం లేకపోవటం వలన ఇదిగో పాపము తన హృదయ వాకిట్లో ఉండటం వలన తన తమ్ముడిని ఏబేలును చంపేసినాడు. జాగ్రత్త. అందుకే మన జీవితాలలో మన విశ్వాసం ఎలా ఉండాలంటే, నమ్మి నాటించి తిరిగి యేసు ప్రభు మనల్ని తీసుకెళ్ళేంత వరకును అవిశ్వాసం ఉండకూడదు. అవిశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసానికి సంబంధించిన లక్ష్యం నీకు లేనప్పుడే నువ్వు అవిశ్వాసవి, అపనమ్మకంలో ఉన్నావు. దేవుడంటే విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నావు, దేవుడంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్నావు. అందుకే నీ జీవితంలో ఏదో ఒక రోజు నీకు తెలియకుండానే ఏదైతే నేను నష్టంలో పడకూడదు, నేను కీడులో పడకూడదు, నన్ను ఎవరు చెడుగా అనుకోకూడదు అనుకుంటున్నావో, నువ్వేదైతే తలస్తున్నావో తిరిగి అదే నీ నిత్యమునికి సంభవిస్తుంది. అందుకే అటువంటి పరిస్థితికి వెళ్ళకూడదని ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చిన్న బిడ్డ హృదయం కలిగి ఉండాలి, అటువంటి వారే పరలోక రాజ్యానికి వారసులు. ఇక్కడ 9ంటికి వెళ్ళిన వాళ్ళు, తిరిగి 12ంటికి వెళ్ళిన వాళ్ళు, 3ంటికి వెళ్ళిన వారు అక్కడ ఎవరు దేవుడి దృష్టిలో ఆయనకి ఇష్టలు కనబడలేదు. 5ంటికి వెళ్ళిన వారు మాత్రమే కనబడ్డారు ఆయన దృష్టిలో. నా ఇష్టం, నా సొమ్ము, నా ఇష్టం. నీ కడుపు మంట వచ్చిందా? నేను మంచివాడుగా ఉండటం నీకు ఇష్టం లేదా అని దేవుడు వారిని ప్రశ్నించినాడు ఆయనక. హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ అదే రీతిగా పొట్టి చెక్క ఇంటికి కానీ యేసుప్రభు వెళ్తుంటే, ఈడు ఎటువంటి వాడు ఆయనకు తెలిస్తే ఆయన ఇంటికి వెళ్ళడు. ఈడు ఎటువంటి దుర్మార్గుడో తెలుసా, ఈడు ఎంత భయంకర పాటను తెలుసా, ఈడు ఎంత మాయగడో తెలుసా అని చాలామంది పొట్టి చెక్క ఇంటికి వెళ్తుంటే యేసుప్రభు వెనక పొట్టి చెక్క గురించి మాట్లాడుకుంటున్న మాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ యేసుప్రభు వాళ్ళ హృదయ ఆంతర్యం వెలిగిన దేవుడు. ఎందుకంటే వారు తెలిసి చేస్తున్న తప్పులు, అందుకే వారికి సమాధానం చెప్పాలి యేసుప్రభు. తెలియక చేస్తున్న పొరపాట్లే, అందుకే జక్రేని తెలియక చేస్తున్న పొరపాట్లైనా కానీ యేసుప్రభును చూడాలని ఆశ ఉంది కాబట్టి తనకి మార్పు తీసుకొచ్చినాడు దేవుడికి. హల్లెలూయా. తిరిగి పొట్టి చెక్క ఇంటికి వెళ్ళిన తర్వాత యేసుప్రభుతో అంటున్నాడు, పొట్టి చెక్కయ్య బదుకుడా, నేను ఎవరినైతే వాళ్ళ దగ్గర 4 గంటలు తీసుకున్నానో, లేకపోతే తిరిగి వాళ్ళు మోసం చేసినానో, లేకపోతే రకరకాలుగా మాయ చేసి వాళ్ళు నోరు కొట్టినానో, వారికి తిరిగి 4 గంటలుగా చెల్లిస్తాన మాట ఎమ్మటే అక్కడ సున్నుకుంటున్న వారు, గొనుక్కుంటున్న వారు, పొట్టి చెక్క గురించి వేరువేరు చూపించిన వాళ్ళు, రకరకాలుగా మాట్లాడుతున్న వారి గురించి ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకంటే నేడు ఇతను అబ్రహాము కుమారుడే, నశించిన దాన్ని ఎదికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చి ఉన్నాడు అన్నక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు ఒకసారి ఆలోచించి
అందుకే ఒక వ్యక్తి గురించి చాలా చక్కగా మాట్లాడుతున్న మాటలు చూడండి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం ఒక మాట రాయబడి చూడండి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం మొదటి వచనం ఒక మాట రాయబడి చూడండి. మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్పున చొప్పున మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలిసిన కొలుసు చొప్పునే మీకును కొలబడను. నీ కంట్లో ఉన్న దూలమించక నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును చూసుటెల్లా నీ కంట్లో దూలమండగా నీవు నీ సహోదరును చూసి నీ కంట్లో నలుసును తీసివేయమని చెప్పనల్లా. వేశ్యదారి, మొదటి నీ కంట్లోనున్న దూలమును తీసివేసుకున్నాము, అప్పుడు నీ సహోదరుని కంట్లోనున్న నలుసును తీసివేసుకు నీకు తేటగా కనబడను. పరిశుద్ధ మంది కుక్కలకు పెట్టకండి, మీ ముత్యముల పందులు ఎదుటి వేయకండి. వేసినలా అవి ఒకవేళ వాటిని తొక్కి హల్లెలూయా హల్లెలూయా. మార్చుకునే వ్యక్తి ఎదురు ప్రశ్న వేరు, ఎదురు ప్రశ్నలు వేరు. కానీ ఎదురు ప్రశ్న వేసేది ఎవరు? నా కంట్లో దూలం ఉంచుకొని ఎదుటివాని కంట్లో నడుస్తూ ఎంత మాత్రం మంచిది కాదంటాడు. నువ్వు ఏ తీర్పు తీరుస్తావో అదే తీర్పు నీకు తీర్చబడుతున్నాడక్క. నువ్వేం తీరుస్తావో అదే. అందుకే ఈ 9 గంటల వరకు గురించి, ఈ 12 గంటల వరకు గురించి, ఈ 3 గంటల వరకు గురించి అందుకే ఒక దేనారమే ఇచ్చినాడక్క. కానీ 5 వచ్చిన వరకు మాత్రము వాళ్ళు చేసిన 1 గంటే కానీ వాళ్ళు చేసిన గంటకి దేనారము ఇచ్చినాడు ఇంకా. కానీ మొదట వచ్చిన వాడికి తిరిగి లాస్ట్ వచ్చిన వాడికి ఒకే దేనారం ఇవ్వటం అనేది వీళ్ళకి ఏమనిపించింది? మేము ఉదయం నుంచి వచ్చి చేస్తున్నాము కదా, మాకు వాళ్ళకంటే ఎక్కువగా వస్తుందనుకున్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళ హృదయ ఆంతర్యము ఎందుకు, మేము 9 నుంచి వచ్చినాము కదా, మేము 9 గంటల నుంచి వచ్చి చేస్తారు కానీ నిర్లక్ష్యము, అలక్ష్యము, అవిధేయత వారి జీవితంలో నిలిచి ఉందన్నమాట. అటువంటి స్వభావంతో, అటువంటి ఆలోచనతో, అటువంటి యొక్క ఆ భావంతో ఉండటం వలన అందుకే వాళ్ళు 9 గంటలకు వచ్చినా, వీళ్ళు 5ంటికి వచ్చినా వాళ్ళ హృదయ యొక్క ఆలోచన పెట్టి దేవుడు ఆ దేనారం గురించి ఆ ఉపమాన భావము చెప్పినాడు. ఇంకా తీర్మానం చేసుకోవచ్చు, ఇది రాకట సమయం. ఈ రాకట సమయంలో నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి. నీ గర్భమే నీకు నాశనం. నిన్ను ఎవరు నాశనం చేయట్లా, నిన్ను ఎవ్వరూ నీ గురించి తప్పుపడట్లా, దేవుడే నిన్ను తప్పుపడుతున్నాడు. అటువంటి అలవాట్లు, అటువంటి క్రియలు, అటువంటి యొక్క విధానం, అటువంటి నడిపింపు, అటువంటి దాంట్లో మునిగిలు లేస్తున్నప్పుడు దేవుడు నిన్ను తప్పుపడుతున్నాడు. జాగ్రత్త. దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. నువ్వు సరి చేసుకోకపోతే ఒక కాలం వస్తుంది. జాగ్రత్త. ఆ రోజు నీ వల్ల ఏది కాదు. ఇంకొక విషయం చెప్తాను. మన సంఘంలో ఒక అమ్మగారు పిల్లలు లేక, అంటే పిల్లలు పుడుతున్నారు, చనిపోతున్నారు. లాస్ట్ ఫైనల్లో వాళ్ళు తిరిగిన చోట అన్నీ తిరగడం అయిపోయింది. లాస్ట్కి వాళ్ళ అత్తమ్మ వచ్చి పరిస్థితి అయ్యా అని చెప్పాను. నేను ఒక్కడే చెప్పినాను, ఇంకా మీరు మీ ఇంట్లో అందరూ దేవుని నమ్ముకోండి, ఆ తర్వాత వచ్చి నన్ను అడగండి, దేవుడు మీకు సంతానం ఇస్తారని చెప్పినాను. ఇంకా ఆ మాట ప్రకారంగానే ఆమె నమ్ముకుంది, ఆమె భర్త నమ్ముకుంది, వాళ్ళ అత్తమామ నమ్ముకున్నారు. తిరిగి 2-3 నెలలను దేవుడు గర్భం అందించినాడు. దేవుడు కుమారుని ఇచ్చినాడు. కుమారుని ఇచ్చిన తర్వాత మళ్ళీ కొండలకి ఈ బాబు పాలు మర్చడానికి మళ్ళీ గర్భం అందుకుందామా, ఇంకా 1-2 నెలల్లో కనబోద్దనగా దేవుడు నాకు చెప్పినాడు,
తన భర్త సరిగా లేడానికి పిలిపించడానికి దేవుడు మొట్టమొదటిగా నీ కుమారుని ఇచ్చినాడు. మీరందరూ మంచిగా ఉండరు కాబట్టి. కానీ నీ ఇంట్లో మీ నాన్న కానీ మీ అమ్మ కానీ నీ భార్య కానీ అంత మంచిగా ఉన్నారు, కానీ నువ్వు సరిగా లేవు. ఈ ఒక్క బిడ్డ చనిపోతే దానికి ఉత్తరవాది నువ్వే, దేవుడు కాదు, నేను కథ చెప్పాను. ఎప్పుడైతే ఈ మాట చెప్పిన తర్వాత తన తప్పు తను ఒప్పుకున్నాడు. కరెక్టేనా, నేను సరిగా లేను. ఈ ఒకవేళ నష్టం వస్తే ఇది దేవుడిది కాదు, నాది కాదు, నీది కాదు, సంఘంది కాదు, ఈ తప్పు నాదే అని ఒప్పుకున్నాడు. తప్పుని ఒప్పుకున్న అంగీకరించింది, కానీ ఆ తప్పు నిడిచిపెట్టి దేవుడితో సమాధాన పడి ఉంటే ఆ రెండో కుమారుడు కానీ బతికుండేవాడే. కానీ ఆ రెండో కుమారుడు కనేటప్పుడు ఈ కన్నే తల్లి కానీ ప్రాణాపాయం వచ్చింది. అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి, అన్న ఇది పరిస్థితి అంటే ప్రార్థన చేసేట, ప్రభా నాకు నువ్వు చెప్పిన మాట ప్రకారంగా అయితే బిడ్డకి మరణం ఉందన్నావు కదా, కానీ తల్లికి మరణం వద్దు, ప్రార్థించు, తల్లి క్షేమంగా బయటకు రావడం ప్రార్థన చేసినాను. ఆ ప్రకారంగా తల్లి క్షేమంగా వచ్చింది. చూడండి, పిల్లలు లేని వాళ్ళు, ఒక బండికి 2 ఎద్దులు అవసరం కదా. భార్య భర్తలు అంటే అర్థం ఏంటిది? భార్య భర్తలు కలిస్తేనే కదా పిల్లలు పుట్టేది. అంటే భార్య ఒకతేనా కనిద్దా, నువ్వు అనవా? భార్య ఒకతేనా బాధ్యత, నీకు లేదా బాధ్యత? ఏంటిది నీ భక్తి? ఏంటిది నీ విశ్వాసం? నమ్మకం ఉంది, కరెక్టే. నమ్మకం అంటే ఏంటిది? మాటలతోనా? ఎట్లా? దేవుని యొక్క వాక్యం ముందు విశ్వాసం ఉంచి నువ్వు ఎప్పుడైతే అడుగు వేస్తావో, నాకు సంతానం కావాలి, నీ భార్యకి ఒక్కదానికైనా అవసరము, లేకపోతే నీ భర్తకు ఒకడికైనా అవసరము, ఇద్దరికి లేదా? ఇద్దరికి ఉండాలి. దేవునికి సోటివ్వాలి. బైబిల్ ఏమంటుంది? ఎక్కడైతే 2-3 కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్యలోనే ఉంటాడు ఆయన. 2 అంటే భార్యాభర్తలు, 3 అంటే వాళ్ళ మధ్యలో పిల్లలు. 2 ఏకీవించి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతములు ఇదిగో ఏమి జీవితంలో చేసినాడు. ఏమే కాదు, అట్లా చాలామంది జీవితాల్లో దేవుని కార్యాలు జరిగించినాడు. ఈరోజు నీకు సంతానం లేటు కావడానికి కారణం, ఈరోజు అనేక విధమైన సతమతం కావడానికి కారణం ఏంటంటే అవిశ్వాసం, అపనమ్మకం. దేవుని కార్యము, దేవునికి అసాధ్యమైనది లేదు. ఇక్కడ అబ్రహాం భార్య ప్రార్థించినారు. అబ్రహాంతో ఏమో దేవుడు ఇస్తా అంటున్నాడు. శారేమో ఏం చూసుకుంటుంది? తన వయసును చూసుకుంటుంది. ఆమె అపనమ్మకంలో ఉంది. ఆమె అపనమ్మకం ఉన్నందుకే దేవుడు కిందికి దిగొచ్చి తన భార్య హృదయం ఎలా ఉందో అబ్రహాముకి బయలుపరిచినాడు. ఎండవేళ చంద్రురేఖ ఋషుము కింద ఉన్నప్పుడు అబ్రహాములున్న ప్రభులన్నీ గుర్తుపెట్టి పరిచయం చేసిన తర్వాత తీసుకొచ్చిన భోజనము తింటున్నప్పుడు అబ్రహాం నీ భార్య ఎక్కడంటే వెనక గుడారంలో ఉందన్నాడు. ముందుటికి ఇదే సంవత్సరానికి నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుందంటే నవ్విందామా? ఎందుకు నవ్వింది? మంచికి నవ్విందా, చెడుకి నవ్విందా? నా యజమానుడు దాదాపు 100 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి, అసలుకి నాకు ఎలా పిల్లలు పడతారు అని ఈ అపనమ్మకము తనలో బయటికి తీసినాడు. దేవుడు ఇంకా బయటికి తీసినాడు. ఎందుకంటే అబ్రహాము దేవుడికి చాలా ఇచ్చుడు గనక. ఎమ్మటే శారా నవ్వుతుంటే, శారా ఎలా నవ్వుతుంది? ఎందుకు నవ్వుతున్నావు? దేవునికి అసాధ్యమైందని ఉందా అని చెప్పంటే, లేదు నేను నవ్వలేదు. లేదు, నువ్వు నవ్వినావు అంటే ఎమ్మటే దేవుడు అబ్రహాంతో అంటాడు, అబ్రహాం అంటే తన తప్పుని, తన అపనమ్మకం నుంచి విడిపించి తిరిగి దేవుడిపై నమ్మకం వచ్చిన తర్వాతనే దేవుడు సంతానము ఇచ్చినాడు.
హల్లెలూయా. సరి చేస్తాడు ఆయన. వింటే బాగుంటుంది, వినకపోతే ఏమైంది? చెంపలు వాయించి వింటవా వినవా, వింటామా వింటా వింటా. ఇది పరిస్థితి. ఇంకా నీ ఇష్టం. నీకు ఈరోజు నీకు మంచి నీకు సంతానం కావాలంటే నమ్మకం ఉంచు. భార్య భర్తలు ఇద్దరు దేవుని వైపు తిరిగి రక్షణ పొంది దేవుని మార్గంలో స్థిరంగా ఉండండి. దేవుడి మీకు సంతానం ఇవ్వకపోతే వచ్చినన్నాడు. నీకడ అపనమ్మకం పెట్టుకొని అవిశ్వాసం పెట్టుకొని రెండు మనసులు కలిగి ఉండి దేవుడా నాకు సాయం చేయండి, ఎలా చేస్తాడు ఆయన? దేవుడు తప్పు కాదు. దేవుడు సేవకుడుల పలికించిన మాటలు ఎంత మాత్రం తప్పులు కావు. ఇలాగ నేను అడిగేది, నాకు బంధువులలో ఒక ఆమె ఉంటుంది. అప్పటికి 3 కుమార్తెలు చచ్చిపోయానికి. నాకు అత్త ఇద్దామా, 2 భార్య భర్తలు వచ్చి వాళ్ళ అన్నిలు దేవుడి గురించి తెలియదు. వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక మాతంగా దేవరు ఉంది. వాళ్ళ మొత్తం ఆ ఇంటికి వాళ్ళే పెద్ద. అటువంటిది వాళ్ళు ఇడిచిపెట్టి వచ్చి మాకు యేసు ప్రభువే దేవుడని మొక్కినారు. ఇంకా దేవుడు కుమార్తెనిచ్చినాడు, బ్రతికింది. తర్వాత మళ్ళీ ఇంకొక కుమార్తె పుట్టింది, మరొక కుమార్తె పుట్టింది. ఈ మొట్టమొదటి పుట్టిన కుమార్తె వాళ్ళ దేవుడు దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోయారు. ఆల్నైట్ ప్రార్థన నడుతుంటే ఆ బుడ్డ పిల్ల, మొట్టమొదటి పుట్టిన పిల్ల వచ్చి ఆల్నైట్ ప్రార్థన కూర్చోంది. చూస్తా నేను పిత్రపు చూస్తున్నా, ఈ పిల్ల ఎవరా, ఈ పిల్ల ఎవరని. తెల్లవాజుల పిల్ల ఉంది ప్రార్థనలో. అందరూ ఎవరంతా వెళ్ళిపోయారు. ఈ పిల్లని చేసిన దేవుడి మందలో పండుకుంది. వాళ్ళ తల్లిని తెల్లంగా లాగా మీకు వచ్చిన వారికి ఊరు మొత్తం తిరిగిరు. ఊరు మొత్తం తిరిగిన ఆ తల్లి ఒమ్మ నా కూతురు పోయిందని అనుకుంటారు. నేను కానీ చర్చిలోకి రాలేదు. తెల్లవాళ్ళు నడిపించక ప్రార్థన అప్పుడు 5 దాకా కూడా ప్రార్థన. ఇప్పుడు కదా మనలోకి విశ్వాసం అయిపోయి 3 10 ముగిస్తున్నాం. అప్పుడున్న విశ్వాసం కంటే ఇప్పుడు చాలా విశ్వాసం మనం అక్కడ. అందుకనే నేను ఇంట్లో పోయి రాలే. ఇంకా ఈ పిల్ల పండుగను బాగా తెల్లవాళ్ళు నిద్రింది. పిల్ల కూర్చుంది, లేమంటే లేచింది. పెద్దలు కూర్చుంది, లేచింది. ఈ పిల్ల ఇంగిట్టనే ఉండేది బుడగొంజులాగా. తిరిగి ఎడిది ఆ మరుసటి రోజు ఉదయం 3 వాళ్ళ తల్లి వచ్చేదాకా మేము చూడాల. ఓ అమ్మ, నా కుమార్తె ఇక్కడ ఉందే, నా కుమార్తె ఇక్కడ అని చెప్పి దేవుని కుమార్తె అని. దెయ్యమా? దేవుని కుమార్తెగా నువ్వు దెయ్యంలాగా ఉన్నావు. అందుకే దేవుని పెడితే నీకు బుద్ధి చెప్పడానికే ఈ పని చేసి చెప్పింది. లాస్ట్కి వాళ్ళకి పిల్లలు ఇచ్చిన కూర్చోబెట్టి 2 భార్యలు చెప్పిన వినలేదు. లాస్ట్కి అప్పులు పాలైపోయారు. ఇంకా భయంకరంగా ఈ ఊరిలో లేకుండా వెళ్ళిపోయారు. ఇంకా దేవుడికి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం నిలబడపోవడం అన్నారు. అందుకే దేవుడు మాట ఇస్తే దేవుడు ఇప్పుడు మాట తప్పడు. మనం సరిగా లేకపోతేనే మనం అడిగింది మనకు లేట్ అవుతూ ఉంటుంది. లేట్ కావడమే కాదు, అనేక సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తాయి. జాగ్రత్త. అందుకే ఈ యొక్క 9 గంటలకు వచ్చిన వారు, 12కి వచ్చిన వారు, 3కి వచ్చిన వారు, 5కి వచ్చిన వారి యొక్క జీవితాలలో దేవుడు ఒకటే కొలత ఇచ్చినాడు. ఈరోజు నీ జీవితంలో, ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ పరిస్థితి ఎలాగో చూసుకో. పక్కన వాళ్ళు మేలు పొందుకుంటే వాళ్ళు మేలు పొందుకోరు, నాకెందుకు మేలుగా అట్లా అను ఇటువంటి ఆలోచన నీకు ఉండొచ్చు. కానీ వాళ్ళు మేలు పొందుకోరు. ఒక్కసారి వాళ్ళ ఆత్మీయ జీవితంలోకి వెళ్ళి తొంగు చూడు, వారి విశ్వాసం చూడు, నీ విశ్వాసం చూసుకో, తూకం వేసుకో, నీకు అర్థమైంది. ఇంకా జాగ్రత్త. తీర్మానం చేసుకుని ఈరోజు దేవుని యొక్క మాటలు విన. నువ్వు 9కి వచ్చిన కూలివెత్తులాగున్నావా? 12కి వచ్చిన కూలివెత్తులాగున్నావా? 3కి వచ్చిన వ్యక్తిలాగున్నావా? 5కి వచ్చిన వ్యక్తిలాగున్నావా? 5కి వచ్చిన వ్యక్తి స్వచ్ఛందమైన హృదయంతో దేవునికి మొక్కినారు. అందుకే 9కి, 12కి, 3కి వచ్చిన వారితో సమానము కట్టి లెక్క ఇచ్చినాడు దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చిన్న బిడ్డ హృదయం కలిగి మనము ఉండాలి. అటువంటి వారిదే పరలోక రాజ్యం. అటువంటి వారే పరలోకంలో తండ్రి చిత్తము జరిగిస్తూ దేవుడి దగ్గర నుంచి తీసుకోగలరు.
అని నీకు రోజు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం. కళ్ళ మూసుకుంటే